ఆల్ అప్లయన్స్ అందరికి సార్ నా వాయిస్ క్లియరే ఉంది కదా? క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాస్ సార్. సార్ గుడ్ మార్నింగ్. చాలా క్లియర్గా ఉంది సార్ మీ వాయిస్. ఓకే సార్, థ్యాంక్ యూ. లీడర్స్ 6 అవుతుంది, టైము 6:03 అవుతుంది. ఇంకా జూమ్లో 300 ఉన్నారు, 301. సార్ నేను మన మీకు హోస్ట్ జూమ్ ఇచ్చాను, టోటల్ హోస్ట్. ఓకే సార్, ఓకే ఓకే సార్. లీడర్స్ డిసిడి అండ్ డిసిడి లీడర్స్ హ్యాండిల్ చేయండి, మీకు ఒక హోస్ట్ ఇస్తాను నేను. డిసిడి అండ్ డిసిడి ఆల్ లీడర్స్ అందరూ హ్యాండిల్ చేయండి. లీడర్స్ మన జూమ్ 6 గంటలకి 6 అయిపోయింది. నాకు ఒకటే అనిపిస్తుంది, ఈ జూమ్ 6 గంటలకు జూమ్ స్టార్ట్ అవుతుంది కదా, అలారం 6 గంటలకు పెట్టినాం అనుకుందాం. ఒకవేళ 5:55కి అలారం పెట్టినాం, అది ఒక రోజేమో 5:54 అలారం వస్తుంది, ఒక రోజు 6 గంటలకు వస్తుంది, ఒక రోజు 6:01 అలారం అవుతుంది. మనం పెట్టింది మాత్రం 5:55 పెట్టినాం. ఎంతమంది ఆ ఫోన్ ఉంచుకుంటారు? ఆ ఫోన్ ఎంతమంది ఉంచుకుంటారు? మనము ఒక నెంబర్ కొడదాం అనుకున్నాం, ఫోన్ నెంబరు. మనం ఒకటి కొడితే ఒకటి పడుతుంది, 5 కొడితే 6 పడుతుంది, 6 కొడితే 4 పడుతుంది. ఆ మొబైల్ ఎంతమంది ఉంచుకుంటారు? నాకు ఒకటే అనిపిస్తుంది, సిస్టమ్ అంటే సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ మన గ్రేట్ అప్లయన్స్ ఉన్నారు, మన అప్లయన్స్ చాలా పెద్ద ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఆ పెద్ద ఇన్కమ్ ముట్టిగానే రాలేదు, ఈ సిస్టమ్కు కనెక్ట్ అయ్యి సిస్టమ్ తోటి పనిచేసారు కాబట్టి అంత పెద్ద సక్సెస్ తీసుకున్నారు. కాబట్టి మనం కూడా జూమ్ అంటే జూమ్ స్టార్టింగ్ లో అప్లైన్ ఒక్కసారి గుర్తు చేసిండు, ఓకే. 2 సార్లు 3 సార్లు అంతకంటే ఎక్కువ మనము అప్లైన్ చెప్తేనే జూమ్ కనెక్ట్ అవుతాము అంటే కరెక్ట్ కాదు. కాబట్టి సిస్టమ్ అంటే సిస్టమ్ ఉండాలి. నేను పర్ఫెక్ట్గా ఉండి టీంకి చెప్పినప్పుడు 100% వింటారు. సార్ విన్నింగ్ టీమ్ సురేష్ సార్. ఓకే, రియల్మీ ఆర్ఎంఎక్స్ ఎవరు అండి? మీరు ఒకవేళ డిసిడి అయితే హ్యాండిల్ చేయండి, లేదంటే మీ పేరు పెట్టుకోండి, నేను పోస్ట్ ఇస్తాను. గుడ్ మార్నింగ్ సంధ్యారాణి మేడం, గుడ్ మార్నింగ్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సలీం సార్. గుడ్ మార్నింగ్ మల్లేష్ సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మలేష్ జీ. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భరత్ సార్. మల్లేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే కార్లో కనిపిస్తున్నారు. అవును సార్. గుడ్ మార్నింగ్ మల్లేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ సార్, సలీం సార్, ప్రసాద్ సార్, రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కుల్కర్ణి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కంగ్రాచులేషన్ సార్ కుల్కర్ణి సార్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. Congratulations sir. गुड मॉर्निंग. थैंक यू. गुड मॉर्निंग कुलकर्णी सर, न्यू कार के लिए थैंक यू. अभी टाइम है दोपहर तक की. आ गया, वो खत्म आ गया. కంగ్రాచులేషన్ సార్. నాకైతే తెలియదు, ఇప్పుడే చెప్తున్నా నేనైతే. అవునా? ఓకే. కొన్ని విషయాలు తెలియకపోవడం మంచిది. సార్ మన అందరి మధ్యలో మహేంద్ర కార్ తీసుకుంటూ మనకు సపోర్ట్ చేసే సత్యనారాయణ కుల్కర్ణికి గుడ్ మార్నింగ్ సార్. మీ మాటలు తక్కువ లేదు. థ్యాంక్ యూ.
మాటలు రావు రాజేశ్వర్ సార్. కంగ్రాచులేషన్ సార్. గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ సార్, రా- సలీం సార్, భరత్ సార్, రా- రాజేశ్వరరావు సార్, గారు, రాజర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ మాట్లాడండి సార్. లీడర్ టు లీడర్ ప్రతి పేరు అందరికి గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఓకే సార్. మన రాజేశ్వరరావు సార్ ఉంటాయి కదా సార్, మన బాలకృష్ణ డైలాగ్ కత్తులతో కాదు కంటి చూపుతో చంపుతా అన్నట్టుగా మాటలతోటే చంపేస్తాడు. అంతే 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 మరి. స్పెషాలిటీ అది. మీ మంచితనాల ముందు మా మాటలు ఎంత? ఆహా. అవి మంచితనాలు చూడాల్సి వస్తుంది, అవి వినిపిస్తుంటే మాటలు మరి ఇవి. రాజేశ్వరరావు సార్, మన వెస్టేజ్ విన్నింగ్ టీమ్ లో మంచితనం చూడకపోతే లాంగ్ టర్మ్ ఉండలేరు సార్. వేరే ఏం చూడొద్దు, మంచితనమే చూడాలి. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్ అండ్ పూజా మేడం గుడ్ మార్నింగ్. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. లీడర్స్, మన సెషన్ 6:15 కు స్టార్ట్ అవుతుంది. ఇంకా టీమ్ ని ఇన్వైట్ చేయండి. ఈరోజు గ్రేట్ లీడర్, గ్రేట్ సెషన్ ఉండబోతుంది. మిస్ అయితే చాలా మిస్ అవుతారు. మనము లేట్ గా కనెక్ట్ అయితే యూట్యూబ్ లో కూడా కనెక్ట్ కావచ్చు, కానీ ఇక్కడ జూమ్ లో కనెక్ట్ అయినంత అందరిని చూసుకుంటూ విన్నంత ఫీల్ రాదు. కొంతమందికి అది కూడా మంచిగా అనిపిస్తుంది యూట్యూబ్ లో కనెక్ట్ అవ్వడం. ఏమైంది పేరు కనిపించలేదు అంటే నేను యూట్యూబ్ లో జాయిన్ అయినా. యూట్యూబ్ లో జాయిన్ అయినా, ఇక అందుకే కనవలేదు. యూట్యూబ్ లో జాయిన్ అయితే పడుకో. యూట్యూబ్ లో కనెక్ట్ అయినా, యూట్యూబ్ లో కనెక్ట్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది అంటే కొంచెం డిసిడి చెక్ కూడా కొంచెం లేటే వస్తుంది. ఇవన్నీ కొన్ని వాస్తవాలు మంచిగా అనిపించకపోయినా ఇవే వాస్తవాలు. వాస్తవాలన్నీ కొంచెం చేదుగానే అనిపిస్తాయి. కాబట్టి జూమ్కు కనెక్ట్ కాండి, టైంకు కనెక్ట్ అయ్యండి, కనెక్ట్ చెప్పేయండి. 6 గంటలకు జూమ్ కనెక్ట్ కానీ నేను చెప్పిన 6 గంటలకు చూస్తే నేను లేను. తెల్లారి ఆయన మళ్ళీ తెల్లారి 6 గంటలకు ఆయన కనెక్ట్ కాడు. ఇక ఎందుకు కావాలి? నువ్వు 6 గంటలకు కనెక్ట్ కమ్మని చెప్పినావు, టైంకు కనెక్ట్ కాని చెప్పినావు, నిన్ను చూస్తే లేవు, మా అప్లైనా కనబడతలేడు, సరే అని వెళ్ళిపోతావు. ఇంకొకటి ఏంటంటే, మనది ఎట్లుంటుంది అంటే భూతద్దం పెట్టి చూసుకున్నట్టే ఉంటుంది. అద్దంలో చూసుకున్నట్టు కాదు, భూతద్దం పెట్టి చూసినట్టు ఉంటుంది. అద్దంలో చూసుకుంటే మనమే కనబడతాం, కానీ ఈడ భూతద్దంతో చూస్తారు. అంటే చాలా మట్టుకు మనం ఎంత నిజాయితీగా, ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. కాబట్టి లీడర్స్ టైంకు కనెక్ట్ కాండి, కనెక్ట్ చేపియండి. ఇది ఇంకొకటి ఏంటంటే, ఈ బిజినెస్ అప్లై అయింది డౌన్ అయింది కాదు, ఇది నా బిజినెస్, ఇది నాది. వెస్టేజ్కి ఓనర్ నేనే, పార్ట్నర్ నేనే. వన్ ఆఫ్ ది పార్ట్నర్ లాగా ఉండాలి, కానీ మనము ఈ జాబ్ మెంటాలిటీ చెప్తే పని చేసే ఆలోచన పోవాలి. అంటే బాస్ ఆర్డర్ ఇస్తాడు, ఈయన పని చేస్తాడు, అది బయట శాలరీకి, కానీ మన దగ్గర ఓనర్ ఆలోచన ఉంటే బాగుంటుంది. కాబట్టి మనం వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఇంకొక పార్ట్నర్ తోటి చెప్పించుకుంటే బాగుండదు. కాబట్టి అందరూ కంపెనీ ఓనర్ లాగా, పార్ట్నర్ లాగా ఆలోచన చేయండి. ఇంత మంచి గొప్ప అవకాశాన్ని, కొన్ని గొప్ప అవకాశాలు గొప్పగా అనిపిస్తలేవు అంటే కూడా ఆయన లోపల ఏదో తక్కువ అయిందని అర్థం అనిపిస్తుంది నాకైతే. అంటే గొప్ప అవకాశం గొప్పగా అనిపిస్తలే అంటే ఆయన లోపల ఏదో తక్కువ అయింది అన్నట్టు. కాబట్టి వెస్టేజ్ మాత్రం గొప్పది. ఎవరు ఏదనుకున్నా, ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా, ఎవరు రాకపోయినా చాలా గ్రేట్ ప్లాట్ఫామ్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ వెస్టేజ్ని అర్థం చేసుకొని ఇక్కడ నుంచి జీవితాలు మార్చుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకు స్టార్టింగ్లో మనకు ఈ మళ్ళీ అంటే అందరూ జూమ్లు సపరేట్ అయిన తర్వాత మళ్ళీ సాటర్డే మీటింగ్ ఒకటి చేసిన తర్వాత 6:15 వరకు 1000 దాటి వెళ్ళిపోయింది, 1000 క్రాస్ వెళ్ళిపోయింది ఇట్లా. కానీ ఇప్పుడు టైంకు మాత్రం 300 మందే ఉన్నారు. 6 గంటలకి 6:30 వరకు కొంచెం కొంచెం వస్తున్నారు. ఈ టీంను పెంచండి, ఎక్కువ మందిని జూమ్ కనెక్ట్ చేయండి. మన సక్సెస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, జూమ్ నుంచే. సార్ సార్ కొన్ని జూమ్లు 6:30కి అయినాయి సార్ కొన్ని. సార్ కొన్ని 6:30 అనేది కొందరు అలవాట్ల పొరపాటు కొందరు లేట్ గిట్ వస్తారు.
అని ఓకే సార్, ఓకే. అన్నారు కదా అని చెప్పి వచ్చేటోళ్ళు ఉంటారు కొందరు. ఆ శనివారం అవునా 6 సార్? గంటలకు అని ఉంటారు కదా సార్ ఓకే. కొందరు. వాళ్ళకి టైంకి జాయిన్ కాకపోతే కాదనమాట. జూమ్ అయిపోయినాక 5 నిమిషాలకు గెస్ట్ స్పీకర్ లాగా అందరూ వచ్చినాక వస్తారనమాట. ఓకే సార్, ఓకే. ఇంకోటి అయ్ భూతద్దం పెట్టి సార్, చూస్తారంటే నాకోటి గుర్తుకొచ్చింది సార్. మొన్న లాస్ట్ వీక్ బొగ్గులకుంటలో సార్. ఒక డౌన్‌లైన్ ఎవరో టీమ్ ఆయన, "సార్ నేను మీ కారు నేను చాలన్‌లో చెక్ చేసిన మీ నంబర్ కొట్టి, మీకు 3 చాలన్‌లు ఉన్నాయని" చెప్తున్నాడు బెంజ్ కార్ మీద. నయమే సార్. అంత కూడా ఏందంటే చూస్తుండ్రా? ఆ! మీ బండి నెంబర్ నేను కొట్టి చూసిన ఆల్రెడీ. 3 ఆ. చలాన్లు గిట్ల ఉన్నాయి సార్ మీ బండి మీద అంటున్నాడు. ఆ! సలీం సార్, ఆ! సార్ మన చెప్పండి. మీకు 4 లాక్స్ వచ్చేటప్పుడు సార్, మీకు 4 లాక్స్ వచ్చేటప్పుడు మన మనం మన మెరు డ్రైవరే మన మనతోటి అందరితోటి కలిసి ఉన్న ఆయన్నే సీనియర్ డ్రైవర్ స్టార్టింగ్ నుంచి ఉన్న వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడి అంతా చెప్పినాక ఆయన ఏమంటాడు, ఏ అప్లై ఇల్లు అమ్ముకున్నాట కదా సలీము, నువ్వేమో 4 లక్షలు వస్తున్నాయి అంటున్నావు, అది ఇది అని మాట్లాడారు. ఇప్పుడు అంత పెద్ద ఇల్లు వచ్చింది, బెంచ్ వచ్చింది, అన్ని వచ్చినాయి. ఇక ఏం మాట్లాడనీకి ఏం లేదు. ఇప్పుడు ఈ చాలన్లు కూడా వచ్చినాయి. ఈ చాలన్లు కూడా స్టేటస్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఈ బెంచ్ నాదే, ఈ చాలన్లు కూడా నాదే. అంటే జనాలు ఎంత వచ్చినా ఎంత సక్సెస్ అయినా మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు అక్కడనే ఉండి చూస్తుంటారు. ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే ఎవరైతే రాకుండా రీజన్స్ చెప్తుంటారో వాళ్ళ గురించే మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళు రారు, బిజినెస్ చేయరు సార్ వాస్తవానికి. ఇప్పుడు ఈ 13 కాదు, 13 50 లక్షలైనా వాళ్ళు అక్కడనే ఉంటారు, అట్లనే మాట్లాడుతుంటారు. కాబట్టి మనకు లీడర్స్ వీళ్ళు ఇంటలేరు వాళ్ళు ఇంటలేరు ఏం చూడకండి. ఆల్రెడీ వెస్టీజ్ రేంజ్ వెళ్ళిపోయింది. ఆల్రెడీ మనకు ఇక్కడ సక్సెస్ అయిన లీడర్స్ కార్లు, ఒక కారు కాదు 3-4 కార్లు. సలీం సారి 1 2 3 4 నాలుగో కారు. శ్రీనివాస్ సారి 3 కార్లు. కులకర్ణి సార్ ఇప్పుడు 2వ కారు వస్తుంది కొత్తది. చరణ్ సారి ఆల్రెడీ 2 కార్లు. అందరి 2 కార్లు, 3 కార్లు, 4 కార్లు తీసుకుంటున్నారు. మల్లేష్, ఇది ఏముంటదంటే ఎట్లుంటదంటే స్టార్టింగ్ లో డబ్బులు రాలేదని పరిశాన్ ఉంటారు, డబ్బులు వస్తలేవు అని. ఎవరైనా వచ్చినాయంటే స్టార్టింగ్ లో చూద్దాంలే 5,000 కదా 10,000 లైట్ తీసుకుంటారు. ఓకేనా? 46 రాగానే అవునా జర సీరియస్ అబ్జర్వ్ చేస్తుంటారు. ఒకసారి 2 లక్షలు ఆడిన తర్వాత ఇక మన జాతి కాదు ఇది, దొరికేది కాదు, 10 లక్షలు కాదు 10 కోట్లు సంపాదించిన మన వాళ్ళు కాదని వదిలేస్తారు అన్నట్టు. కాదు 10 కోట్లు కాదు 100 కోట్లు సంపాదించిన కానీ ఇక మన జాతి కాదంటారు వీళ్ళు అన్నట్టు. అలవాటు అది కాదు, ఉంటుంది. 1,00,000 2 లక్షలు దాకనే రేంజ్ లో ఉంటది. 2 లక్షలు దాటంగానే పట్టించుకోరు, అది మన జాతి కాదంటున్నట్టు. కాదు అవును సార్, నిజం సార్ ఇదైతే. మేమైతే ఇంకోటి లక్కీ సార్, ఎందుకంటే సలీం సార్ శ్రీనివాస్ సార్ 1,00,000+ ఉన్నప్పుడే కనెక్ట్ అయినాం కాబట్టి అదృష్టవంతులం మేము. మళ్ళా మీరన్న కేటగిరీలో ఉండాల్సి వస్తుండేమో మేబీ. మళ్ళీ సార్ ఇంకోటి ఏమంటారంటే ఆయన నక్కబొడ్డు దొక్కొచ్చిండు, ఆయన అదృష్టం బాగుంది, ఆయన ముందు జాయిన్ అయ్యిండు, ఆయన ఏం ఎట్లనే చేయగలుగుతాడని నాకు ముందే తెలుసు అంటారు మళ్ళా. అవును సార్, ఇది కూడా అంటారు కానీ వాళ్ళకి తెలియదు కదా సార్, వెస్టేజ్ ప్లాన్ ఏంది, డెప్త్ ఏంది, ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో మాట్లాడుతుంటారు. మళ్ళీ తెలిసిన వాళ్ళే పరిచయం అవుతుంటారు. నలుగురితో మాట్లాడిన తర్వాత అన్ని తెలుసు కానీ చేయలేమంటారు. మరి ఎందుకంటే నలుగురు కాదేసరికి వదిలేస్తుంటారు. ఇక అది ఆ, టైం వీళ్ళంతా అయిందా? ఇవ్వండి స్పీకర్ కి, టైం అయితే. ఇన్వైట్ లేకుంటే చేస్తా మనమే సార్. స్పీకర్లు అయిపోతాం లేకుంటే మరి. ఇక లేదు సార్, ఇది ఒక్కటి చెప్పి ఇన్వైట్ చేస్తా. వీళ్ళంతా అంటే పెళ్లికి ముందు నేను మొత్తం పూలలోనే నడిపిస్తా, నీ కాలు కూడా కింద పెట్టనియ్య అని వెళ్ళినప్పుడు మాట ఇచ్చి తర్వాత సుఖాలు చూపించే బ్యాచ్. ఓకే సార్. ఇట్లా చాలా జరుగుతుంటాయి సార్ వాస్తవానికి కూడా. అంటే నేను ఇది అది అని కొన్ని మనం వింటుంటాము, కానీ వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా వినియోగించుకుంటాం. అంటే మనం ఏమేమి మాట్లాడినాం, ఏమేమి ఇది చేసినాం, ఫ్యామిలీకి కావచ్చు, ఇంకేదన్నా కుటుంబంలో అందరినీ మనం హ్యాపీగా ఉంచాలంటే ఇక దీనికి మించిన ప్లాట్ఫామ్ లేదు. లీడర్స్ వెస్టీజ్ గ్రేట్ ప్లాట్ఫామ్. ఏదో చిన్న చిన్న కష్టాలు వస్తున్నాయని వెస్టీజ్ను దూరం చేసుకోకండి. ఏ పనులైనా కష్టాలు ఉంటాయి, ఎక్కడైనా ఎంతో కొంత ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ కూడా కష్టపడకుండానే సక్సెస్ రాదు. కాబట్టి
ఇది పెద్ద కష్టం కూడా కాదు. మాకైతే ఇంతకుముందుకు మేము డ్రైవింగ్ ఫీల్డ్ నుంచి ఏదైతే కష్టపడ్డ దాంతో కంపేర్ చేసుకుంటే, డే నైట్ రోడ్ల మీద కష్టపడ్డ దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద కష్టమే కాదు. కాకపోతే జనాలు నో అంటారు, ఇట్లా చాలా చూసినా అంటారు. అవన్నీ ఏం పట్టించుకోకండి. అది లేకుండా ఇక్కడ సక్సెస్ ఎవరు గారు. ఇక్కడ సక్సెస్ అయిన లీడర్స్ మన అప్లయన్స్ అందరూ అవన్నీ వినుకుంటూనే సక్సెస్ అయ్యారు. మనం కూడా అవన్నీ వినాల్సిందే. ఈరోజు సెలబ్రిటీని నేను ఇన్వైట్ చేస్తున్నా. మీ అందరి క్లాప్ తోటి, ఎగ్జైట్మెంట్ తోటి. గ్రేట్ లీడర్, మనం ఆల్మోస్ట్ అందరు అప్లైనే. ప్రసాదరావు సార్ అండ్ పూజా మేడం, ప్లీజ్ వెల్కమ్ టు డిజిటల్ స్క్రీన్. మీ అందరి క్లాప్స్ తోటి ప్లీజ్ వెల్కమ్ సార్. Yes, thank you, sir. Okay, sir. Thank you for a warm welcome. Thank you for great uplands and my downlands. రియల్లీ నా పేరు ప్రసాదరావు సంగారెడ్డి నుంచి. సార్ ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఏంటంటే పెళ్ళి అప్పుడు అందరం పూలల్లో నడిపిస్తామని మాట ఇచ్చి తర్వాత ఇంకా రాళ్ళల్లో నడిపిస్తాం. కానీ పూలల్లో నడిపేయకుండా పర్లేదు, హాస్పిటల్లో నడిపేయకుండా ఉండడానికి మనం ఏం చేయాలో నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా? యాక్చువల్లీ ఇది కరెంట్ అఫేర్ అంటారు కదా, అంటే రన్నింగ్ టాపిక్ అంటారు. ఓకే, రన్నింగ్ టాపిక్ ఏందో నేను చెప్తా. ఓకే ఓకే చూడండి, అందరికీ ఒకసారి గుర్తొచ్చి ఉంటుంది. ఓకే, దీన్ని మనం అమృతం అంటాం మన వెస్టీజ్లో. ఓకే, విన్నీ టీం నుంచి. రియల్లీ ఒకసారి చాలామంది తాగాలి అని అంటున్నాం, కానీ ఎందుకు తాగాలి? ఓకే, దీని గురించి మనం మాట్లాడదాం ఈరోజు. ఓకే, నా స్టోరీ అందరికి తెలుసు కాబట్టి నేను ఈరోజు దీనిపైన మాట్లాడదామని ఫిక్స్ అయిపోయినా. ఓకే, రియల్లీ ఇంకొకసారి విన్నీ టీంకి థ్యాంక్ చెప్పుకుంటూ నా సెషన్ స్టార్ట్ చేస్తాను. రియల్గా ఒకసారి మనం ఆలోచిస్తే, మనం గోల్ పెట్టుకుంటాం. గోల్ పెట్టుకున్నాక ఏం చేస్తారు అంటే అందరు డ్రీమ్స్ బాగానే రాస్తారు. ఓకే, దానికి స్ట్రగుల్స్ రాకుండా లీవ్స్ తీసుకోవడం అన్నీ బాగానే చేస్తారు. కాకపోతే మన ఇంటర్నల్ ఫీలింగ్ మన గోల్కి రీచ్ అయ్యేటట్టు ఉంటుంది. కాకపోతే మన బాడీ దాన్ని సహకరించకపోతే మనం గోల్ని రీచ్ కాలేము. అవునా కాదా? అంటే మనం మిషన్ 9 days గోల్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా ఎక్కువ అవర్స్ పని చేయాలి. అవునా కదా? మరి ఎక్కువ అవర్స్ పని చేయాలంటే మన బాడీ సహకరించాలన్నా వద్దా? ఓకే, దానికోసం మనం ఇమ్యూనిటీ పెంచుకోవాలి. బాడీ బిల్డింగ్ అంటే మనం జిమ్ వెళ్ళి స్విమ్మింగ్ వెళ్ళి నేను ఏం చేయమనట్లేదు. అట్లీస్ట్ మనం ఇంటేక్ కరెక్ట్ తీసుకోగలిగితే ఓకే మనకి జ్వరాలు రాకుండా ఉంటాయి. అవునా కాదు? ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, అంటే కొంచెం లాంగ్ ట్రిప్, అఫ్ కోర్స్ మన వెస్టేజ్లో రోజు లాంగ్ ట్రిప్లే ఉంటాయి. కానీ వెస్టేజ్ కాకుండా బయట ఉన్నారనుకోండి, అంటే వేరే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, అఫ్ కోర్స్ ఇక్కడ తిరుపతి కానీ కొంచెం ఒక 400-500 కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే ఏం చేస్తారు? కార్ని సర్వీసింగ్ చేపిస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకేనా? ఎందుకంటే మధ్యలో ఆగిపోవద్దు, పర్సన్ కావద్దని. మరి మన బాడీని మిషన్ 90 days గోల్లో పెట్టినప్పుడు బాడీకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా కావద్దని మనం సర్వీసింగ్ చేస్తున్నాం ఆ బాడీకి. ఓకే, ఎస్, ఈరోజు దానిపైన మాట్లాడదాం. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తా, కొంచెం అందరికి ఈజీగా ఉంటుంది. ఎస్, ఐ థింక్ విజిబుల్ అనుకుంటే అందరికీ. ఎస్, యాక్చువల్గా మన ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియా గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు కడుపు నిండా భోజనం చాలామంది చేస్తారు అంట. కానీ అంటే ఎక్కువ భోజనం చేస్తారు, కానీ దాంట్లో న్యూట్రిషన్ మిస్ అయిపోతుందంట. అంటే ఎట్లుంటుందంటే మన మురుమురాలు అంటారు కదా, చూడడానికి ఎక్కువ ఉంటుంది కానీ లోపల ఏముండదు. అవునా కదా? మన ఫుడ్ అంతా అట్లే ఉంది. మీరు తినే మీల్స్లో మీ యొక్క న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుందా? ఓకే, ఎస్, దీనికోసం మనం ఇప్పుడు చూద్దాం నిజంగా అసలు మనకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, న్యూట్రిషన్ మిస్ అయిపోతే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఓకేనా, మనం చాలామంది స్ట్రెస్ వస్తుంది వర్క్ లోడ్ వల్ల అనుకుంటాం, కానీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా స్ట్రెస్ వస్తుంది. ఓకే, దాంట్లో పాటు లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఓకే, ఇంకోటి స్కిప్పింగ్ మీల్. చాలామంది ఏం చేస్తారంటే ఒక పూట దీని ఒక పూట వదిలేయడం. ఓకే, చాలామంది మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ వదిలేసి లంచ్ అంటే 11:30 or 12కి లంచ్ చేయడం. ఓకేనా, కొందరైతే మధ్యాహ్నం మీల్ స్కిప్ చేయడం, ఇంకా నైట్ వచ్చి తినడం. ఓకే, ఇవన్నీ కూడా మన న్యూట్రిషన్ డిఫిషియన్సీకి మనం ఏర్పరచుకుంటున్న దారులు అనుకోవచ్చు. ఓకే, దాంతోపాటు తినే ఫుడ్ తక్కువ అనుకుంటే దాంతో మనం జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం. ఎస్పెషల్గా చెప్పాలంటే ఇన్ పెయిడ్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే కాంబినేషన్ లేకుండా. ఓకే, చూస్తున్నాం కదా, బండు తినడము, బర్గర్ తినడము, ఓకే, టైం కానీ టైంలో తినడం. ఓకేనా, ఆల్టర్నేటెడ్ ఫుడ్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్కటి కూడా చూస్తే, మనం ఒకప్పుడు మార్కెట్కి వెళ్తే వంకాయ కానీ బెండకాయ కానీ పుచ్చు అనేది ఏరుకొని, అంటే పురుగు పడుతుంది చూసినా ఏరుకొని తీసుకొని వచ్చేవాళ్ళం, పక్కన పెట్టేసి మంచి తీసుకొచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు ఏ వంకాయ కానీ బెండకాయ పుచ్చు అనేది రావట్లేదు. ఆ పాలకూర చూస్తే ఎంత నిండుగా ఉంటుంది, అంటే దాని బై బర్త్ నుంచి దాన్ని కెమికల్స్ వేసి పెంచుతుర్రు, అంటే కనీసం దాని దగ్గరికి పురుగులు కూడా రావట్లేదు. అలాంటి ఫుడ్ తీసుకొచ్చి మనం తింటున్నాం అన్నమాట. ఓకే,
ఎస్. ఇంకా దానికి తోడు ఇన్యాక్టివ్ లైఫ్. అంటే కరెక్ట్గా 6 to 8 hours నిద్రపోవాలి, కానీ ఏ టైంలో నిద్రపోతున్నాం మనం? ఓకే, చాలామంది నిద్ర రాకుండా ఫోన్లు పట్టుకొని టీవీ పెట్టుకొని, ఓకేనా, ఎప్పటికో నిద్రపోవడం. ఓకే, మార్నింగ్ ఖచ్చితంగా అంటే డ్యూటీ చేసే వాళ్ళు ఖచ్చితంగా లేవాల్సిందిగా, జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే నైట్ కరెక్ట్ నిద్ర లేకపోవడం, పొద్దున మళ్ళీ ఖచ్చితంగా నిద్ర లేవడం, ఇది కూడా ఒకటి మన ఇంప్రాపర్ న్యూట్రిషన్ కిందకే వస్తుంది. అంటే డైజెస్ట్ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు, కాబట్టి న్యూట్రిషన్ కరెక్ట్గా రాదు. ఓకే, ఇదన్నీ కూడా ఓకే ఇంతకుముందు మనం మాట్లాడినన్ని ఎక్కడ ఎఫెక్ట్ చేస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీక్నెస్ వస్తుంది. అవునా కదా, చిన్న పని చేసినా కానీ కొంచెం డల్నెస్ వస్తుంది. ఓకే, చాలామంది మనం చూస్తున్నాం, ఒకప్పుడు షుగరు అంటే డయాబెటిక్ ఎక్కువ ఉంది అనే చాలా మంది అనేవాళ్ళు. ఇప్పటికి ఇండియాలో డయాబెటిక్ కంటెంట్ ఎక్కువనే ఉంది. దానికి తోడు మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం, కొలెస్ట్రాల్ ప్రాబ్లం, దానికి మించి ఇప్పుడు మనకి ఒబిసిటీ. అవునా కదా, లావు కనిపించడం. ఓకే, ఇంట్లో 4 ఉన్నారంటే ఆల్మోస్ట్ ఆల్ ఒకరు కొంచెం లావుగా కనిపిస్తున్నారు. ఓకే, దీనివల్ల మనకి పూర్ కాన్సన్ట్రేషన్. ఓకేనా, నిద్ర కరెక్ట్ లేక, న్యూట్రిషన్ కరెక్ట్ లేకపోతే మనకి ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉండదు. లేదు అనుకుంటే చాలామంది వెయిట్ పెరగడం ఒక విషయం అయితే, ర్యాపిడ్లీ వెయిట్ లాస్ అవ్వడం కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఓకే, వీక్నెస్ అంటే మసిల్ వీక్నెస్. ఓకేనా, ఇంకా స్లీపీనెస్, ఎప్పుడు చూడు నైట్ కరెక్ట్ నిద్ర పట్టదు, డే అంతా నిద్ర మత్తులోనే ఉంటాం, నిద్రమబ్బు ముఖం అంటాం కదా, అట్లా అనమాట. ఇవన్నీ దాని ఎఫెక్ట్స్. ఓకేనా, యాక్చువల్లీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ మనకు తెలుస్తుందా? ఖచ్చితంగా న్యూట్రిషన్ డెఫిషియన్సీ మనకు తెలుస్తుంది. ఓకే, నిజంగా చెప్పాలంటే 90% ఏవైతే మనకి వచ్చే రోగాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం తెచ్చుకున్నాయే. ఓకేనా, మన బాడీ తీసుకొచ్చింది కాదు, మనకి మనం తీసుకొచ్చినాయి. ఓకేనా, 90% రీజన్ ఏదైతే ఉందంటే అది న్యూట్రిషన్ డెఫిషియన్సీ మాత్రమే. ఓకే, న్యూట్రిషన్ డెఫిషియన్సీ అయితే మన బాడీలో ఏమవుతుంది, ఫస్ట్ మనకి పెయిన్స్ వస్తాయి. ఓకే, బాడీ పెయిన్స్ కానీ, ఓకేనా, నిద్రలేమితనం కానీ, అలసట కానీ, ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒకరోజు రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాం. కానీ నాకు అలసట ఎందుకు వస్తుంది, డల్నెస్ ఎందుకు వస్తుంది అని మనం ఆలోచించగలిగితే బాగుంటుంది. కానీ మనం రూట్ కాస్ని క్లియర్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మనకి నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది, మనం ఏం చేస్తాం, చిన్నగా నొప్పి వస్తుంది కదా, ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. ఓకేనా, మన బాడీ మనకి చెప్తుంది మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని, మనకి ఈ ఇంటిమేషన్ ఇస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, జస్ట్ ఒక పెయిన్ కిల్లర్ వేసి అప్పటికప్పుడు దాన్ని పెయిన్ని తగ్గించుకుంటున్నాం. అయితే లాంగ్ రన్లో ఏమవుతుంది, అది పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఇంకా టోటల్లీ నీ రీప్లేస్మెంట్ వరకు వెళ్తుంది. అవునా కదా, ఎప్పుడైతే మనకి పెయిన్ కానీ, అలసట కానీ, ఎయిర్ ఫాల్ కానీ, ఓకే, కంటి చూపు తగ్గడం కానీ, ఇలాంటి కొన్ని మనకు సంబంధించిన అంటే మన బాడీ హెల్తీగా ఉండకుండా కొంచెం సైడ్ అవుతుంది అంటే మనం ఆలోచించాలి నాకు ఏదో అవుతుంది అనేసి. ఓకే, దానికి ప్రతి ఒక్క దానికి రీజన్ ఏముంటుంది అంటే ఖచ్చితంగా మీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది. అవునా కదా, అంటే మనము మెయిన్ ప్రాబ్లంకి ఓకే రూట్ కాస్ ఏందని కనుక్కొని దానికి మనము న్యూట్రిషన్ ఇవ్వగలిగితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం అసలు మనం తీసుకోవాలంటే ఏ న్యూట్రిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, మనం ఈ జ్యూస్ అన్నాం కదా, జ్యూస్లో మనము ఆమ్లా, అలోవెరా, గ్యాండర్మా, నోని, సీబక్తాన్, కర్క్యూమిన్, ఓకే, సిఎండి ఇవన్నీ మిక్స్ చేస్తాం. ఎందుకు, దీనివల్ల బెనిఫిట్ ఏంది, అసలు ఇన్ని తీసుకుంటే నాకేం బెనిఫిట్, చాలామంది అడుగుతారు కదా ఇన్ని తీసుకుంటే బెనిఫిట్ ఏంది. ఓకే, దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఆమ్లా గురించి నేనెందుకు చెప్తున్నానంటే, ఆమ్లా అనేది ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మన పూర్వీకులు చాలా దీన్ని వాడేవాళ్ళు. అవునా కదా, ఒక నానుడు ఉంది కదా, రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ని దూరం పెట్టచ్చు అని, రోజు ఒక ఉసిరి తింటే అసలు డాక్టర్ని మర్చిపోవచ్చు అంట. ఓకే, రియల్గా ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు మనకి ఏదన్నా యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఓకే, మన ఇండియాలో చాలామంది అంటే ఇంట్లో హ్యాపీగా ఉంటారు. ఎందుకు అంటే మన సోల్జర్స్ చాలా మంచిగా ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్నారు, మనకి ఏమి కాదని ఒక నమ్మకం. అవునా కాదా, ఎస్. అంటే మన దేశానికి సోల్జర్స్ ఎంత ఇంపార్టెంట్, మన బాడీలో ఏదైతే వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో అవి కూడా మన బాడీకి సోల్జర్స్ అనమాట. ఏదన్నా మనకు ఏదైనా వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ మనకి బాడీకి సంబంధించిన కూడా బయట నుంచి ఏదన్నా వస్తే వాటితో ఫైట్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనం గట్టిగా ఉండాలంటే మన సోల్జర్స్ గట్టిగా ఉండాలా వద్దా, అంటే వైట్ బ్లడ్ సెల్స్ బాగుండాలి. వైట్ బ్లడ్ సెల్స్ బాగుండాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందంటే ఆమ్లా. ఓకే, ఎస్. దీంతో పాటు మనం కొలెస్ట్రాల్ కూడా తీసుకోవచ్చు, అది సపరేట్. ఓకేనా, ఫస్ట్ మనం ఇప్పుడు ఆమ్లాతో మాట్లాడదాం. నిజంగా ఆమ్లా తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పెరుగుతాయి, స్కిన్ ప్రాబ్లం పోతాయి. చాలా మందికి పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఏజ్లో 18 years టీనేజ్లో వస్తుంటాయి కదా, వాటికి ఒక సొల్యూషన్ అనుకోవచ్చు. ఎస్పెషల్గా చెప్పాలనుకుంటే మనం తిన్న ఫుడ్ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి అంటే మనకి ఆమ్లా బాగా పనికొస్తుంది. ఓకే, దాంతోపాటు మనం బాడీ ఉంది, పార్ట్స్ బాగున్నాయి అంటే దాని పెట్రోల్ ఏది, బ్లడ్డే కదా. ఓకే, బ్లడ్ అంటే మనకు అందరికి గుర్తొచ్చేది ఏంటంటే ఐరన్ బాగుండాలి అనేసి. అవునా కదా, ఐరన్ని క్యారీ చేసే వెహికల్ ఏదైనా ఉందంటే, ఇప్పుడు అనుకోండి మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి,
హైదరాబాద్ వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే కార్ కానీ బైక్ కానీ వెళ్ళొచ్చు. అట్లా వెహికల్లో వెళ్తే ఈజీగా వెళ్తాం కదా, అట్లా మన బాడీలో ఐరన్ని క్యారీ చేసే వెహికల్ ఏదైతే ఉంది అంటే అది సి విటమిన్ అనమాట. సి విటమిన్ రిచ్గా దొరికే ఫుడ్ ఏది ఉందంటే ఆమ్లా. ఓకే, రోజు మీరు ఆమ్లా అట్లీస్ట్ 2 క్యాప్సూల్ తీసుకోగలిగితే ఓకే, నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ పోతే. దాంతోపాటు చాలా మందికి అరికాళ్ళు అరిచేతులలో స్వెట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, కూర్చుంటే తడిసిపోతూ ఉంటారు కదా, అది కూడా మనకి సి విటమిన్ డెఫిషియన్సీ అనమాట. ఓకే, దీన్ని మనం రోజు 1 నుంచి 2 తీసుకోవచ్చు. చాలా మందికి క్యాప్సూల్ తీసుకున్నాక మిల్క్ వేసుకోవడం అలవాటు, మిల్క్ పాలు తాగడం అలవాటు ఉంటుంది. కానీ సి విటమిన్ ఎప్పుడైనా తీసుకుంటే పాలు తాగొద్దు, 1 గంట సేపు గ్యాప్ పెట్టండి పాలకి, ఓన్లీ నీళ్ళతోటి మాత్రం తీసుకోండి. అది కూడా కొంచెము గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే మనకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇది మనం 14 ఇయర్స్ అబోవ్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ క్యాప్సూల్ తీసుకున్న వాళ్ళు మనం మిక్స్ చేసుకొని తీసుకుంటాం మనము డైలీ మార్నింగ్ జ్యూస్లో. ఓకేనా, ఇది ఆమ్లా వల్లే యూజ్. ఓకే, దీన్ని ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, దీనికి రిస్ట్రిక్షన్స్ అన్నీ ఏమి లేవు. ఓకే, ఆమ్లా తీసుకోవడం వల్ల మనకు కాఫ్ కూడా రాదనమాట. అంటే వింటర్ కానీ రెయినీ సీజన్ కానీ కాఫ్ వస్తుంది కదా, కోల్డ్ అవుతుంది కదా, అది కూడా రాకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వండర్ఫుల్ 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 ప్రోడక్ట్ ఏదైతే ఉందంటే నోని. ఓకే, చాలా మంది దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ప్రాబ్లంకి సప్లిమెంట్స్ ఇస్తారు, కానీ నోని టాక్సిలిన్ ఫుడ్ ప్యాచ్ కూడా మర్చిపోతారు. ఓకేనా, నోని అనేది ఇప్పటిది కాదు, ఇది 2000 ఇయర్స్ నుంచి మన ట్రెడిషనల్ ఆయుర్వేదాలో యూజ్ చేస్తారంట. ఓకే, చాలా మందికి తెలుసు, తిన్న తర్వాత మనం పైనాపిల్ తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే పైనాపిల్లో జినానిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, అది మనం తిన్న ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ చేస్తుంది. ఓకే, తిన్న ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతే మనకి ఒంటికి ఈజీగా పడుతుంది అంటారు కదా, అట్లాంటిది మన నోనిలో 40% ఎక్కువ జినోనైన్ ఉంది. అంటే ఆలోచించుకోండి. ఓకేనా, ఒక పైనాపిల్ తింటే ఎంత ఎనర్జీ వస్తుందో, ఫుడ్ డైజెషన్ ఎంత ఈజీ అవుతుందో, అట్లా నోని తీసుకుంటే 40 టైమ్స్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఇది ఓన్లీ ఫుడ్ని డైజెస్ట్ చేయడమే కాదు. సింపుల్గా చెప్పాలనుకోండి, మనం ఏదైనా ఫంక్షన్ వెళ్ళినాం, ఓకే, అక్కడ అంతా బఫే సిస్టంలో మొత్తం ఫుడ్ ఉంది, కానీ మన నోటికి ఎవరైనా ప్లాస్టర్ వేసి టేప్ వేసి పెట్టేసారు అనుకోండి, మనం తినగలుగుతామా? ఓకేనా, మనం డైలీ చాలా ఫుడ్ తీసుకుంటున్నాం, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాం, మంచి మంచి ఫుడ్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటున్నాం. కాకపోతే మన ఇన్నర్ పోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సెల్స్ అనేది చిన్నగా అయిపోయి ఉన్నాయి, అది అబ్జర్వ్ అవ్వట్లేదు. మనం నోన్ తీసుకున్నప్పుడు సెల్ ఎన్లార్జ్ అవుతుంది, కాబట్టి ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎక్కువ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మన సెల్స్కున్న నోటిని మన నోని ఓపెన్ చేస్తుంది. ఇది ఒక్కటే కాదు, చాలా మంది భయపడే డిసీజ్ ఏదైతే ఉందంటే క్యాన్సర్. క్యాన్సర్ వచ్చింది అని ఒక మనిషికి తెలిస్తే ఆ మనిషి సగం చచ్చిపోతాడంట, అంటే భయానికి. ఓకేనా, అట్లాంటిది మనం నోని తీసుకుంటే మనకనేది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అంటే క్యాన్సర్ కణాలు అక్యుములేటివ్ అవ్వకుండా కాపాడుతుంది. అసలు క్యాన్సర్ కణం పుట్టకుండా కాపాడే ప్రోడక్ట్ ఏదైతే ఉందంటే మన నోని ఉందన్నమాట. ఓకే, రెండోది టైప్ 2 డయాబెటిక్. చాలామంది షుగర్ కూడా భయపడుతుంటారు. టైప్ 1 డయాబెటిక్ వస్తే అది బై బర్త్ మనం ఏం చేయలేము, కానీ టైప్ 2 డయాబెటిక్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది కదా. ఓకే, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోవడం వల్ల, ప్యాన్క్రియా ఏవైతే బీటా కణాలు చనిపోవడం వల్ల టైప్ 2 డయాబెటిక్ ఏదైతే వస్తుందో దాన్ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది, అంటే రిస్క్ని తగ్గిస్తుంది. ఓకే, దాంతోపాటు మనకి ఏదైతే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్నాయో, చాలామంది నాకు ఆకలేదు తిన్నది అరగదు అనుకుంటే కూడా మనం అక్కడ నోని సజెస్ట్ చేసినా కానీ అక్కడ డైజెస్టివ్ ఎంజైమ్స్ని ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. ఓకే, చాలామందికి దెబ్బలు తాకుతుంటే తొందర తగ్గదు, అంటే నాకు నొప్పి తగ్గట్లేదు అంటే అక్కడ కూడా నోని మనకి బాగా పనిచేస్తుంది. దాంతోపాటు బ్రోకెన్ బోన్స్, ఎవరికైనా బోన్ ఫ్రాక్చర్స్ అయినా అక్కడ మనం కాల్షియం ఇస్తాం, దాంతోపాటు మనం నోని ఫ్లాక్స్ ఇవ్వగలిగితే తొందర రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకేనా, మెమరీ ఫంక్షన్స్లో కూడా పనికొస్తుంది. ఓకే, ఒకప్పుడు మనకి మెటమైండ్ ఉండేది, మెటమైండ్ ప్లేస్లో మనం ఇప్పుడు క్రిల్ ఇస్తున్నాం, క్రిల్తో పాటు మనము నోని గ్యారడర్మా కూడా ఇవ్వగలిగితే తొందర రిజల్ట్ తీసుకోవచ్చు మెమరీ ఫంక్షన్లో. ఓకే, దాంతోపాటు థైరాయిడ్లో పనికొస్తుంది, దాంతోపాటు 72 రకాల డిసీజ్కి పనికొస్తుందంట. అంటే మనకు తెలియని అన్ని ప్రాబ్లం కూడా నోని పనికొస్తుంది. ఎస్పెషల్లీ మైగ్రేన్, అంటే ఒంటి సైడ్ ఎవరికైతే తలనొప్పి వస్తుందో ఓకే వాళ్ళకి ఇది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది, జస్ట్ 3 monthsలో రిజల్ట్ వస్తుంది. ఇంకోటి డెంటల్ ప్రాబ్లమ్స్కి ఓకే దాని కూడా పనికొస్తుంది. ఓకే, అందరికి తెలిసిన విషయం నోనీలో పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే మనం నోని ఇవ్వద్దు. నోని కాదు, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే ఒక ఫుడ్ ప్యాస్ తప్పితే ఏది ఇవ్వద్దు మన కంపెనీ చెప్తుంది. ఓకే, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారంటే మీకు కోకోనట్ వాటర్ తాగొద్దు, ఎవరికైనా కొబ్బరి నీళ్ళు తాగొద్దు అని చెప్తే వాళ్ళకి ఇంకా మనం నోని అనేది అసలు ఇవ్వద్దు అనమాట. ఓకే, నోని మనకి పోర్స్ ఓపెన్ చేస్తుంది, కాబట్టి బిఫోర్ ఫుడ్ వేసుకుంటే ఎక్కువ రిజల్ట్ తీసుకోవచ్చు. అంటే మార్నింగ్ తీసుకుంటే తినడానికి ఒక 1/2 hour ముందు కానీ 1 hour ముందు కానీ తీసుకుంటే మంచి రిజల్ట్ తీసుకోవచ్చు.
ఎవరైతే నోని 2 తీసుకుంటున్నారో అంటే పొద్దున ఒకటి రాత్రి ఒకటి తీసుకుంటున్నారో వీక్లీ 5 డేస్ తీసుకుందాం, 2 డేస్ వదిలేద్దాం. అంటే మండే టు ఫ్రైడే తీసుకుందాం, సాటర్డే సండే వదిలేద్దాం. ఓకే, రోజు ఎవరైతే ఒక్కటి తీసుకుంటున్నారో వాళ్ళకి ఆ రూల్ ఏం లేదు, ఇంకా కంటిన్యూ చేయొచ్చు. ఎవరైతే నోనిని ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో, సార్ ఎవరో గీతలు కొడుతురు, కొంచెం అది ఆపేసేయండి ప్లీజ్. ఓకే, ఎవరైతే నోని ఫస్ట్ టైం తీసుకుంటున్నారో 1 అంటే డైలీ వన్స్ నుంచి స్టార్ట్ చేయడం మంచిది, ఒక 1 వీక్ వరకు. తర్వాత నుంచి 2 తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి అలవీరా. నిజంగా ఇది అందరు ఇంటి ముందు పెట్టుకుంటారు, కానీ యాక్చువల్ ఇది ఇంటి ముందు పెట్టుకునే ప్రోడక్ట్ కాదు, కడుపు లోపల వేసుకునే ప్రోడక్ట్ యాక్చువల్గా. ఓకే, స్పెషల్గా చెప్పాలంటే ఇలా బి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బి కాంప్లెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది చూడండి మెడిసిన్ వాడకుండా, సప్లిమెంట్ వాడకుండా బయట మార్కెట్లో బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ తెచ్చుకొని చాలామంది వాడతారు, ఎందుకంటే ఎనర్జీ ఎక్కువ వస్తుంది అనేసి. నిజమే, మన అలవీరాలో కూడా బి కాంప్లెక్స్ ఉంది. ఇది స్పెషల్గా చెప్పాలంటే ఓవరాల్ హెల్త్ని బాగా కాపాడుతుంది. స్పెషల్గా చెప్పాలంటే మనకి డాండ్రఫ్ ఉంది అంటారు కదా, డాండ్రఫ్ ఉందంటే మనం షాంపూలు ఇస్తాం, డీప్ క్లెన్జింగ్ షాంపూ కానీ, ఓకేనా, మాయిశ్చరైజర్ షాంపూ కానీ ఇస్తాం. కాకపోతే దాంతోపాటు మీరు ఎయిర్నెల్ స్కిన్ ఒకటి అలవీరా ఇవ్వగలిగితే, ఆల్రెడీ ఇప్పుడు మనకి బయటని కూడా వచ్చింది, ఇది ఇవ్వగలిగితే మీకు డాండ్రఫ్ అనేది తొందర పోతుంది, ఎయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, పింపుల్స్ని రాకుండా కాపాడుతుంది. స్పెషల్గా చెప్పాలంటే స్టమక్లో చాలామందికి అల్సర్స్ అవుతూ ఉంటాయి కదా. ఓకే, అల్సర్స్ అయితే ఫైబర్ ఇస్తారు, కాంబోటిక్స్ ఇస్తారు. దాంతోపాటు మీరు అలవీరా ఇవ్వగలిగితే వండర్ఫుల్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఈ రోజులో చాలా మందికి నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం చాలా ఎక్కువ వస్తుంది, అవునా కదా, పైరాలిసిస్ చాలా వింటున్నాం కదా. ఓకే, ఈ రోజులో చాలా మంది విలేజ్లో ఒక 5-6 మందికి పైరాలిసిస్ వస్తుంది, నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, దాంట్లో మనకి నర్వ్ సంబంధించి ఇస్తున్నాం, దాంతోపాటు మనం అలవీరా యాడ్ చేయగలిగితే రిజల్ట్ తొందరగా తీసుకోవచ్చు. ఓకేనా, ప్రతి ఒక్క సప్లిమెంట్స్ లీడర్స్ మన 14 years అబోవ్ వాళ్ళు డైలీ మినిమమ్ 2 నుంచి 4 తీసుకోవచ్చు. ఓకే, అలవీరా, ఆమ్లా ఇవి 2 కూడా కూలింగ్ ఏజెంట్స్. చాలా మందికి నాకు బాడీ హీట్ అవుతుంది. ఓకే, చాలా మంది అంటారు కదా, నేను ఫ్లాక్స్ ఆయిల్ వేసుకుంటే నాకు గరం అవుతుంది సార్, నేను ఏం చేయాలంటే మీరు అక్కడ ఫ్లాక్స్ ఆయిల్ బంద్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆమ్లా అలవీరా ఇవ్వచ్చు. లేడీస్ అయితే మీరు ఖచ్చితంగా శతవారి ఇవ్వచ్చు అనమాట. ఈ 3 కూడా మనకి కూలింగ్ ఏజెంట్స్ మన దగ్గర. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మల్టీవిటమిన్. ఓకే, నిజంగా మనం ఏ పని చేసినా, ఎంత ఫుడ్ తీసుకున్నా ప్రోటీన్ కావాలి, మినరల్స్ కావాలి, దాంతోపాటు మల్టీవిటమిన్ కావాలి. మీరు అబ్జర్వ్ చేయండి లీడర్స్, మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చి వీక్ అయిపోతే డాక్టర్ ఇంటికి పోయేటప్పుడు ఏదైనా బలంకి మందులు రాయండి అంటే ఏం చేస్తాడంటే మల్టీవిటమిన్ క్యాప్సల్స్ రాస్తాడు, అవునా కదా. మార్కెట్లో దొరికే మల్టీవిటమిన్ క్యాప్సల్ ఏదైనా సరే 10-15 రూపాయలకు పైనే ఉంటుంది ఒక క్యాప్సల్. అట్లా రోజు 2 వేసుకుంటే మార్కెట్లో మనకి దగ్గర దగ్గర రోజు మనం 30 రూపాయలు ఖర్చు పెట్టాలి, అది కూడా కెమికల్ క్యాప్సల్స్కి. కానీ మన స్పెల్లునా వచ్చేసి జస్ట్ ఒక 7 రూపాయలు పెడితే 2 క్యాప్సల్స్ వస్తాయి, ఇంకా మనకి డైలీ సరిపోయిన న్యూట్రిషన్ వస్తుంది. ఓకే, 2 క్యాప్సల్ ఒక న్యూట్రిషన్ ఎంత ఉంటుంది అంటే 1 kg పండ్లు తింటే ఎంత న్యూట్రిషన్ వస్తుందో అంత న్యూట్రిషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఓకే, స్పెర్లునా వచ్చేసి మనమే కాదు, ఓకే, మన ప్రపంచం మొత్తం వాడుతుంది. ఓకే, మన భూమి మీద తల్లి పాలు చాలా న్యూట్రిషన్ అంటాం కదా, తల్లి పాల తర్వాత ఏదైతే హైయెస్ట్ న్యూట్రిషన్ ఉంది అంటే అది మనకి స్పెర్లునా మాత్రమే. అంటే తల్లి పాల తర్వాత మన భూమి మీద తీసుకోవాలన్న పదార్థం ఏదైతే ఉందంటే స్పెర్లునా మాత్రమే. ఓకే, తక్కువ రేట్లో ఎక్కువ లీడర్స్. ఇది స్క్రాచెస్ పెడుతుంది, ప్లీజ్ ఎవరో ఒకరు చూడండి అది. సార్ చేపిస్తున్నాం సార్, అది అన్నట్టు అది ఆఫ్ చేపియాలి, చేపియలేదు. ఓకే, చేపిస్తున్నాం, చేస్తున్నాం, అయిపోతుంది. ఓకే, ఒక లీడర్స్ సారీ, ఇక్కడ చూడొచ్చు మనము స్పెర్లునా వచ్చేసి మనకి ప్లాంట్ నుంచి వస్తుంది, నాచు మొక్క నుంచి వస్తుంది. ఇది 1970లో నాసా సూపర్ ఫుడ్ అన్నది. ఓకే, యుఎన్ఓ వచ్చేసి బెస్ట్ ఫుడ్ ఫర్ టుమారో, అంటే రేపటికి ఏదైతే మంచి ఫుడ్ ఉందంటే అది మనకి స్పెర్లునానే అంట. ఓకే, FDA కూడా ఇది న్యూట్రిషన్ సప్లిమెంట్ అని ఇచ్చేసింది. WHO గురించి చాలా మంది తెలుసు కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది కూడా సూపర్ ఫుడ్ అని హెల్త్ అన్నది. ఓకేనా, ఇంతమంది ఒప్పుకున్న ఫుడ్ని మన క్యాప్సూల్ ఫామ్లో వస్తుంది. ఓకే, డైలీ 2 తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఏమేం కంటెంట్ ఉంటుంది అంటే చాలా మంది స్కిన్ గ్లోనెస్కి క్యారెట్ తింటూ ఉంటారు కెరటిన్ కోసం అని, అంటే నేల్స్ బాగా వస్తాయి, స్కిన్ బాగా వస్తుంది అనుకుంటే మనకి క్యారెట్లో కంటే కూడా 10 times మోర్ ఇక్కడ కెరటిన్ ఉంటుంది. దాంతోపాటు మిల్క్ తీసుకుంటాం కదా, దానికంటే కూడా 14% మోర్ ఇక్కడ మనకు ప్రోటీన్ దొరుకుతుంది. ఐరన్ ఏదైతే మనము ఆకుకూరలు తింటే ఐరన్ బాగా వస్తుంది అంటారు కదా, దానికంటే కూడా మోర్ ఇక్కడ మనకి ఐరన్ ఉంటుంది. దాంతోపాటు అమినో యాసిడ్స్, విటమిన్స్ ఇట్లా చూసుకుంటే చాలా ఉంటాయి. ఇది డైలీ మనం 2 తీసుకుంటే చాలు. ఓకే, ఇది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఓకే, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే వీక్నెస్ ఉంటుంది కదా, చాలా మందికి వీక్ అయిపోతారు కదా, జ్వరం వచ్చిన తర్వాత కావచ్చు, రెగ్యులర్ వీక్నెస్ కావచ్చు, వీక్గా ఉన్నాం, బక్కగా ఉన్నాం అనుకుంటే మనం డైలీ 2 నుంచి 4 తీసుకోవచ్చు.
షుగర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఫుడ్ అనేది కరెక్ట్గా ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వరు కాబట్టి వాళ్ళు కూడా డైలీ ఈ స్పెల్లునాని ఎక్కువ కంటెంట్లో తీసుకోవచ్చు, 6 నుంచి 8 వరకు తీసుకోవచ్చు. ఓకేనా. ఇది ఎర్లీ ఏజింగ్ రాకుండా అంటే స్కిన్ ముడత రాకుండా ముసలితనం రాకుండా బాగా కాపాడుతుంది. డ్రై స్కిన్ కొందరికి డల్గా స్కిన్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇది బాగా రిజల్ట్ ఇస్తుంది. మెమరీ లాస్లో కావచ్చు, కళ్ళు బాగా కనిపించడానికి. ఓకేనా. ఇంకా చెప్పాలి అనుకుంటే మనం ముందు ఇప్పుడు అంటే మనకి ఐ సపోర్ట్ ఉంది. ఐ సపోర్ట్ లాంచ్ కాకముందు కళ్ళ కోసం అంటే కంటి చూపు బాగా కనిపించాలంటే మనం స్పెల్లునాని ప్రమోట్ చేసేవాళ్ళం. ఓకే, ఇది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఓకే, కొందరు తప్ప. వాళ్ళు ఎవరు చెప్తాను, ఐ ఫీవర్ ఎక్కువ జ్వరం వస్తుంది చూసిరా, ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు జ్వరం వచ్చిన రోజులు మాత్రమే స్పెల్లునాని తీసుకోవద్దు. ఓకే, అప్పుడు ఏం తీసుకోవచ్చు అంటే మనకి కాంబైటిస్ ఉంది, సీబాక్తాన్ ఉంది, వైటల్ కాంప్లెక్స్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది. ఓకేనా, అవి కూడా మల్టీవిటమిన్సే, మీరు అక్కడ రీప్లేస్ చేయొచ్చు. ఓకేనా. ఎవరికైతే సీ ఫుడ్ ఎలర్జీ ఉంటుందో, సీ ఫుడ్ తింటే ఎలర్జీ ఎవరికైతే వస్తుందో వాళ్ళు తప్ప మిగతా అందరూ తీసుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పటివరకు నాకు అట్లాంటి పేషెంట్ ఎవరు దొరకలేరు. ఓకేనా. కాబట్టి భూమి మీద ఉన్న 99% మంది ఈ స్పెల్లునాని తీసుకోవచ్చు. ఓకే, స్పెల్లునా ఎప్పుడైనా కాల్షియం తీసుకుంటే 3 అవర్స్ గ్యాప్ పెట్టమంటారు. అంటే కాల్షియంకి ఐరన్కి గ్యాప్ పెట్టమంటారు కదా, మన స్పెల్లునాలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము కాల్షియం తీసుకున్నప్పుడు 3 గంటలు గ్యాప్ పెడితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా గ్యానోడర్మా. రియల్గా మన దాంట్లో వండర్ఫుల్ సప్లిమెంట్. ఎందుకు అంటే నిజంగా ఇది నాకు చాలా ఇష్టమైన సప్లిమెంట్స్. ఎందుకు అంటే మనం ఏదైనా ఫంక్షన్ వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాం, మనం ఫేస్ని స్క్రబ్ చేయించుకుంటాం, క్లెన్జింగ్ చేయించుకుంటాం. ఎందుకంటే ఫేస్ గ్లో ఉంటుంది, డెడ్ స్కిన్ పోతుంది, కొత్త స్కిన్ బాగా అనిపిస్తుంది అనేసి. అవునా కదా, నిజమే. నిజంగా స్క్రబ్ కానీ క్లెన్జింగ్ అని చేస్తే ఫేస్ చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ డేకి. మరి ఇన్నర్ పార్ట్స్ని క్లెన్జింగ్ చేసే అవకాశం ఉంటే బాగుంటుందా? అంటే ఇన్నర్ పార్ట్స్ కూడా క్లెన్జింగ్ చేసి డెడ్ స్కిన్ వాళ్ళ డెడ్ సెల్స్ని తీసేసి కొత్త సెల్స్ పుట్టేటట్టు చేయగలిగితే బాగుంటుందా? అది చేయడానికి మన దగ్గర ఉన్న ఒకటే ఒక సప్లిమెంట్ ఏదైతే ఉందంటే గ్యానోడర్మా. రియల్గా అంటారు నోని గ్యానోడర్మా ఇంచుమించు ఒకటే పని చేస్తాయి అని, కానీ నోనికి గ్యానోడర్మాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే గ్యానోడర్మా మన బ్లడ్లో మిక్స్ అవుతుంది. బ్లడ్ ఎక్కడ వరకు వెళ్తుంది, డెడ్ ఎండ్ అంటే మన స్కిన్ నెయిల్స్ ప్రతి దగ్గరికి బ్లడ్ వెళ్తుంది కదా, అక్కడి వరకు కూడా మన గ్యానోడర్మా వెళ్ళి అక్కడ వరకు రిపేర్ చేస్తుంది. ఎంత బాగుంటుంది కదా. ఓకే, పాత సెల్స్ని తీసేయడం, కొత్త సెల్స్కి కావాల్సిన న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం ఏదైతే ఉందంటే అది గ్యానోడర్మా అనమాట. అంటే మనము నిత్య యవ్వనంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, యంగ్గా ఉండాలి, స్కిన్ గ్లో ఉండాలి, సెల్స్ మన ఇన్నర్ సెల్స్ కూడా యాక్టివ్గా ఉండాలి అంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక ప్రోడక్ట్ ఏదంటే గ్యానోడర్మా. ఓకేనా. దాంతోపాటు మన బాడీని ఆల్కలైన్ చేస్తుంది, ఎసిడిక్ ఆల్కలైన్ అంటారు కదా, దీన్ని మెయింటైన్ చేస్తుంది. ఓకేనా, మనకి ఎసిడిటీ కావాలి, ఆల్కలైన్ కావాలి, కానీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడు మనం హెల్తీగా ఉంటాం కదా, ఇక్కడ మనకి బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, దాంతోపాటు లేడీస్కి సపరేట్గా చెప్పాలనుకుంటే ప్రీ మెచ్యూర్ కానీ పోస్ట్ మెచ్యూర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఓకేనా, వాటికి వండర్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది. ఎస్పెషల్గా థైరాయిడ్. ఓకే, థైరాయిడ్లో నిజంగా మన సప్లిమెంట్స్ అన్నీ తీసుకుంటాం, దాంట్లో గ్యానోడర్మా మీరు కొంచెం ఎక్కువ క్యాప్సూల్ తీసుకోండి, మీ థైరాయిడ్ కంట్రోల్ చాలా తొందరగా వస్తుంది. ఓకే, చాలా మంది నాకు నిజంగా నేను మాట్లాడుతున్నా అంటే నాకు నర్వ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి, బ్రెయిన్ సిగ్నల్స్ కరెక్ట్ పాస్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మనము సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే సిగ్నల్ కట్ అయిపోతే మనకి కరెక్ట్ వినిపించదు కదా, అట్లా మన బ్రెయిన్లో కూడా నర్వ్ సిస్టమ్ సిగ్నల్స్ పాస్ అవుతుంటాయి చూడండి. సిగ్నల్ కరెక్ట్ పాస్ అవ్వాలి, ఎలక్ట్రికల్ ఫంక్షన్స్ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే దానికి పనిచేసేది ఏంటంటే మన దగ్గర ఉన్న వాటిల్లో స్పెషల్గా చెప్పాలంటే క్రిల్ ఆయిల్ ఒకటి, రెండోది గ్యానోడర్మా. ఓకే, ఇది బ్రెయిన్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది, నర్వ్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తుంది. ఓకే, ప్రతి ఒక్కటి కూడా రోజు 2 నుంచి 4 తీసుకోవచ్చు, 14 years అబౌవ్ తీసుకోవచ్చు. దీన్ని మనము వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ వరకు మనకు అందరికీ తెలుసు. ఓకేనా, ఇంకా మనం కొన్ని సప్లిమెంట్స్ మిక్స్ చేస్తాం, వాటి గురించి కూడా చూద్దాం. ఓకే, అది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి సీబాక్తాన్. ఓకే, చాలా మంది సీబాక్తాన్ కాస్ట్ ఎక్కువ అని చెప్పి పక్కన పెడతారు చాలా మంది. ఓకేనా, కొత్తగా తీసుకున్నప్పుడు ఏదైనా ఫీవర్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే తీసుకుంటారు, తర్వాత దాన్ని పక్కన పెడతారు. రియల్గా మన దాంట్లో రోజు ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందంటే సీబాక్తాన్. ఎందుకు అంటే సీబాక్తాన్ అనేది ఒక ఫ్రూట్ ఇది. ఓకే, సీబాక్తాన్ అంటే సముద్రంలో పెరిగిన సముద్రంకి సంబంధించింది కాదు, ఇది భూమి మీద పెరిగే ఫ్రూట్ మాత్రమే. ఓకేనా, ఎస్, ఇది వండర్ బెర్రీకి సంబంధించింది. ఓకేనా, దీన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్గా 14 years కంటే ముందు నుంచి కూడా మనం మెడిసిన్లో వాడుతున్నాం. ఓకే, ఆయుర్వేద మెడిసిన్లో వాడుతున్నాం. నిజంగా చెప్పాలంటే చాలామంది సోల్జర్స్, అలెగ్జాండర్ ది గ్రేట్ అని చాలామంది సోల్జర్స్ యాక్టివ్గా స్ట్రెంగ్తన్గా ఉండేవాళ్ళు కదా, వాళ్ళప్పుడు సీబాక్తాన్ ఫ్రూట్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాళ్ళంట, కాబట్టి దీన్ని అంత ఎనర్జెటిక్గా ఉన్నారు.
ఓకేనా? అలాంటి ఫ్రూట్ మనం తీసుకునే అవకాశం మనకి ఇక్కడ దొరుకుతుంది. ఓకే, ఇది ఎక్కువగా కోల్డ్ కంట్రీస్ ఏషియా, యూరోప్, రష్యా ఇట్లాంటి కంట్రీస్లలో ఎక్కువ పెరుగుతుంది. ఓకేనా? ఇది చాలా టెంపరేచర్ డౌన్ ఉన్న ప్లేసెస్లో ఎక్కువ దొరుకుతుంది. ఓకేనా? సి భక్తాన్ని ఎవరెవరు తీసుకుంటారు అంటే మన డిఆర్డిఓ ఉంది కదా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అంటే మనకి శాటిలైట్లు, సైలింగ్లకు సంబంధించిన ఏదైతే పరికరాలు ఉంటుందో అది తయారు చేసే డిఆర్డిఓ ఏదైతే ఉందంటే అదే డిఆర్డిఓ మనకి సోల్జర్స్కి ఫుడ్ తయారు చేస్తుంది సి భక్తాన్ తోటి. అంటే సి భక్తాన్ని ప్రమోట్ చేస్తుంది. అంటే అలాంటి ఫుడ్ తీసుకునే అవకాశం మనకు కూడా ఉంది. ఓకే, చాలామంది పైకి వెళ్తూ ఉంటారు కదా, ఓకేనా, హ్యూమగాములు అంటారు కదా, ఓకేనా, వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆస్ట్రోనాట్స్ ఎక్కువ ఫుడ్ క్యారీ చేయలేరు, ఎందుకంటే వెయిట్ పెరిగిపోతుంది. అవునా కదా, వాళ్ళు ఎక్కువ మటుకి న్యూట్రిషన్ ఎక్కువ ఉన్న ఫుడ్ని తీసుకెళ్తారు. న్యూట్రిషన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకెళ్లడంలో ఫస్ట్ రెండే ఉంటాయి, ఒకటి స్పెర్లూనా, రెండు సి భక్తాన్. చూడండి, సైంటిస్ట్లే ప్రమోట్ చేసే ఫుడ్ మనం తీసుకోవాలా వద్దా? ఓకేనా? ఎస్. ఇక్కడ చూడండి, దీంట్లో ఒకటే టిని మనం ఏదైనా సప్లిమెంట్ తీసుకున్నా, ఏదైనా ట్యాబ్లెట్ తీసుకున్నా 1-2 విటమిన్స్ మినరల్ దొరుకుతాయి. కానీ దీంట్లో మనకి 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఒక చిన్న క్యాప్సూల్లో దొరుకుతున్నాయి మనకి. ఓకేనా? ఎస్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంది, ఏమేమి ఉంటాయి చూడవచ్చు. ఇక్కడ విటమిన్స్ ఉంటాయి, కే, సి, ఏ, ఈ, బి కాంప్లెక్స్ అండ్ విటమిన్స్, ఫ్లేవనాయిడ్స్. ఇక్కడ మీకు తెలుసు విటమిన్ కే ఏం చేస్తుంది? ఓకేనా? విటమిన్ కే వచ్చేసి మనకి బ్లడ్ క్లాటింగ్ ఆపేస్తుంది. బ్లడ్ క్లాటింగ్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి కట్ అయినా కానీ, కట్ అయితే మనకి బ్లడ్ బయటికి పోకుండా తొందరగా దాన్ని గడ్డగట్టేటట్టు చేసేది విటమిన్ కే. మనకి చాలా మటుకు ఆపరేషన్ చేస్తూ ఉంటే ఆపరేషన్ ముందు చాలా మందికి విటమిన్ కే ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు బ్లడ్ గడ్డగట్టడానికి. అవునా కదా? దాంతోపాటు మనకి హార్ట్ అటాక్ చాలా రకాలు. ఒకటి కొలెస్ట్రాల్ ఫార్మేషన్ వల్ల, రెండోది బ్లడ్ క్లాటింగ్ వల్ల, మూడోది కార్డియాక్ అరెస్ట్ వల్ల, నాలుగోది కాల్షియం డిపాజిట్ వల్ల. ఓకేనా? మనము ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్లు, ఒమేగా 3 ఉన్నవన్నీ కంటెంట్ బాగానే వాడుతున్నాం. కానీ కాల్షియం డిపాజిట్ ఏదైతే ఉందో అది కరగాలంటే మనకి కే విటమినే కావాలి. మనకి అది వచ్చేసి మనకి ఎలార్జినైన్లో ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఎలార్జిన్ వల్ల కాల్షియం డిపాజిట్ కరిగిపోతుంది అనమాట. ఓకే, రెండోది వచ్చేసి ఇంకా సి విటమిన్. సి విటమిన్ గురించి ఇంతకుముందే మాట్లాడినా, మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, స్కిన్ ఎలర్జీస్ పోతాయి, స్కిన్ యంగ్గా ఉంటుంది. ఇంకా ఏ విటమిన్. ఏ విటమిన్ ఏం చేస్తుందంటే, సి విటమిన్ మనకి ఇమ్యూనిటీని ఇస్తుంది, అది సెల్స్ వరకే. కానీ ఏ విటమిన్ వచ్చేసి డిఎన్ఏ నుంచి ప్రాబ్లమ్ని రిపేర్ చేస్తుందంట. కళ్ళు బాగా కనిపించాలి, డిఎన్ఏ యాక్టివ్గా ఉండాలంటే మనకి ఏ విటమిన్ చాలా ఎక్కువ కావాలి. ఓకేనా? ఇంకా ఈ విటమిన్ చాలా మందికి ఇష్టమైంది ఏంది అంటే స్కిన్ చాలా స్మూత్గా ఉండాలి, పట్టుకుంటే పట్టులా జారిపోవాలి, స్కిన్ అందరికి అలా ఉండాలని కోరిక ఉంటుంది. దానికోసం మనం ఈ విటమిన్ తీసుకోవాలి. ఏనా స్కిన్ క్యాప్సూల్ తీసుకుంటున్నాం, దాంతోపాటు మనము సి భక్తాన్ని తీసుకుంటే కూడా ఇక్కడ మనకి ఈ విటమిన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన స్కిన్ చాలా స్మూత్ అవుతుంది. ఓకే, దాంతోపాటు వచ్చేసి బి విటమిన్, బి కాంప్లెక్స్. బి కాంప్లెక్స్ స్పెషల్గా చెప్పాలంటే మనకి ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంచుతుంది. ఓకే, తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయాలి, తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే మనకి బి కాంప్లెక్స్ కంపల్సరీ కావాలి. అది ఇక్కడ మనకు ఉంది, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఒమేగా 3, ఒమేగా 6 మీకు తెలుసు కదా. ఓకే, గుడ్ కొలెస్ట్రాల్ని మెయింటైన్ చేయాలి, ఫ్యాట్ని కట్ చేయాలి అనుకుంటే మనకి ఒమేగా 3, ఒమేగా 6 చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒమేగా 7 అండ్ ఒమేగా 9 చాలా మందికి టైప్ 2 డయాబెటిక్ రాకుండా ఉండాలి, ప్రివెన్షన్ కావాలి అనుకుంటే మనకి 7 అండ్ 9 కావాలి. రెండోది కంటి చూపు కరెక్ట్గా ఉండాలి అనుకుంటే మనకి ఈ 7 అండ్ 9 బాగా పనికొస్తాయి. ఇంకా మినరల్స్ ఉంటాయి, జింక్, ఐరన్, మెగ్నీషియం. ఓకే, జింక్ మనకి ఎనర్జెటిక్గా ఉండడానికి, కాఫ్ కానీ లంగ్స్ సంబంధించి కానీ ఇవి రాకుండా ఉండాలంటే జింక్ బాగా పనికొస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అదే మెన్షన్ చేశారు. దీంట్లో ఇంకేమేమి ఉన్నాయంటే టొపోపెరాల్స్ ఉన్నాయి, క్యారోటెనాయిడ్స్ ఉన్నాయి, అంటే పేర్లు కూడా వర్క్లేని ఉన్నాయి చూసిరా. ఇవి మనకి ఏం పని చేస్తాయి నేను చెప్తా సింపుల్గా చెప్పాలంటే యాంటీ ఆక్సిడెంట్ని యాక్టివ్ చేస్తాయి. ఓకే, యాంటీ ఆక్సిడెంట్ ఉండడం ఒక ఎత్తు అయితే అవి యాక్టివ్గా కూడా ఉండాలి కదా, డల్గా ఉండొద్దు కదా, దాన్ని యాక్టివ్ చేస్తాయి. రెండోది ఏదైతే లిపిడ్ ఆక్సిడేషన్ ఉంది, ఓకేనా, లిపిడ్స్ అంటే మనకి చెక్ చేస్తాం కదా కొలెస్ట్రాల్ లెవెల్స్, దాన్ని యాక్టివ్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ని మెయింటైన్ చేయడానికి. ఓకే, పెయిన్ తొందరగా తగ్గడానికి. ఓకే, దాంతోపాటు మనకు వచ్చేసి కొలాజిన్ సింథసిస్. ఓకేనా, మనకు నీ పెయిన్ వస్తే కొలాజిన్ తీసుకుంటాం, కానీ కొలాజిన్ని కరెక్ట్ వర్క్ చేయడానికి మనకి సి భక్తాన్ బాగా పనికొస్తుంది అనమాట. ఓకేనా, ఎపిథీలియల్ గ్రోత్ మనకి అరుగుదలని, ఆకలిని పెంచడానికి కూడా బాగా పనికొస్తుంది. ఓకే, దాంతోపాటు ఎక్కడన్నా పెయిన్స్ అయినాయి, ఓన్స్ అయినాయి అంటే దెబ్బ కనిపించని మూగ దెబ్బలు అంటారు కదా, అంటే లోపల దెబ్బ తాకుతుంది, బ్లడ్ బైక్ ఉంటుంది, నొప్పి అనేది అలా లాంగ్ టర్మ్ ఉంటుంది చూడు, అందులో కూడా మనకి ఎలర్జినైన్ ఇస్తాం, డి విటమిన్ ఇస్తాం.
దాంతోపాటు మీరు సి భక్తాన్ని ఇవ్వగలిగితే మీకు తొందర రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకేనా? దాంతోపాటు అగైనెస్ట్ ది అల్సరేషన్, చాలా మందికి అల్సర్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది చూడండి నాన్ స్టిక్ ప్యాన్ వాడుతూ ఉంటే ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. స్టమక్లో అల్సర్స్ వచ్చి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. మనము సి భక్తాన్ని డైలీ తీసుకుంటే మనకి అల్సర్స్ అనేది రాకుండానే కాపాడుతుంది. ఓకే, మెయింటైన్ ది మెంబ్రేన్ సెల్ ఇంటిగ్రిటీ. సెల్స్కి అనేది కూడా మనకి బాడీకి మొత్తానికి ఎట్లయితే స్కిన్ ప్రొటెక్షన్ ఉందో మన సెల్స్కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది కదా, గోడ ఉంటుంది కదా. ఆ గోడని స్టాండర్డ్గా చేయాలి, గట్టి చేయాలంటే మనకి సి భక్తాన్, సి విటమిన్ బాగా పనికొస్తుంది. సెల్స్ని రీన్యూవల్ చేస్తుంది, అంటే సెల్యులార్ సిస్టమ్ని మళ్ళీ కొత్తగా రీబిల్డ్ చేయడానికి కూడా మనకు బాగా పనికొస్తుంది. ఎస్ లీడర్స్ నాకు తెలిసి అందరికి అర్థమవుతుంది అనుకుంటా. అంటే యాక్చువల్గా నేను మన లాంగ్వేజ్లోనే మాట్లాడుతున్నా కాబట్టి అందరికి అర్థం కావడానికి. ఓకేనా? కార్డియాక్ ఎఫెక్ట్స్ రాకుండా అట్లే మనకి అల్సర్స్ రాకుండా బాగా పనిచేస్తుంది. ఓకేనా? ఆల్మోస్ట్ ఆల్గా మనకి చెప్పాలి అనుకుంటే స్పెషల్గా మన సి భక్తాన్ యొక్క స్పెషల్ ఏం చేసిందంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, స్లీపింగ్, ఎవరికైతే ఆకలి అరుగుదల ప్రాబ్లం ఉంటుందో దానికి, ఓకేనా, వీటికి బాగా పనికొస్తుంది. మన బాడీలో ఉన్న విటమిన్ ఏ కరెక్ట్గా పనిచేయడానికి కూడా సి భక్తాన్ బాగా పనికొస్తుంది అనమాట. స్పెషల్గా చెప్పాలంటే మనకి డైలీ నాకు ఎక్కువ ఎనర్జీ కావాలి, నేను ఎక్కువ అంటే ఎనర్జీ ఎక్కువ ఉండాలి, లెవెల్స్ ఎక్కువ ఉండాలి, తక్కువ సప్లిమెంట్ తీసుకున్నా అంటే మనం ఇక్కడ సి భక్తాన్ తీసుకోవచ్చు. మన ఫీవర్ వచ్చినప్పుడు కూడా మనకి ఎనర్జీ తక్కువ ఉంటుంది, అక్కడ కూడా మనం స్పెర్లునా ఇవ్వం కాబట్టి అక్కడ సి భక్తాన్ ఇస్తే తొందరగా రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనం చూడొచ్చు వాటి గురించి మెన్షన్ చేసారు ఇక్కడ. ఓకే, ఎస్పెషల్గా చూడండి మనకి ఇక్కడ ఒమేగా 7 రియల్గా లీడర్స్ ఒమేగా 7 మనకు వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హెల్ప్ఫుల్ టు ఫ్యాటీ యాసిడ్ని కరెక్ట్గా పనిచేయడానికి. రెండోది ఫ్యాట్ స్టోరేజ్, చాలామంది నాకు వెయిట్ లాస్ అవ్వాలి, వెస్లింగ్ కోర్స్ చేస్తున్నా, ఫ్లాక్స్ తీసుకుంటున్నా, దాంతోపాటు సి భక్తాన్ తీసుకుంటే ఫ్యాట్ స్టోరేజ్ కూడా అవ్వదు అనమాట ఇక్కడ మనకి. అట్లా స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, ఏ విటమిన్ ఉంది, ఈ విటమిన్ ఉంది, 7 ఉంది కాబట్టి స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రానివ్వదు, ఎవరికైతే అల్సర్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే అది కూడా రానివ్వదు. ఓకే, ఇక్కడ మనకి ఒమేగా 3, ఒమేగా 6 మనకి చాలా వాటిలో దొరుకుతుంది. ఓకేనా? డ్రై ఫ్రూట్స్ తిన్నా, ఫ్లాక్స్ తిన్నా చాలా వాటిలో దొరుకుతుంది. కానీ ఒమేగా 7 ఏదైతే ఉందంటే భూమి మీద ఓన్లీ 2 ప్లాంట్లోనే దొరుకుతుంది. ఓకే, మకడేమియా నట్ ఆయిల్లో దొరుకుతుంది, రెండోది సి భక్తాన్ ఆయిల్లో మాత్రమే దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఒమేగా 7 కావాలంటే మకడేమియా నట్ ఆయిల్ అయినా తీసుకోవాలి, లేదంటే సి భక్తాన్ అయినా తీసుకోవాలి. దీనివల్ల మనకి టైప్ 2 డయాబెటిక్ రాకుండా ఫ్యూచర్లో మనకి బాగా పనిచేస్తుంది, కొత్తగా ఫ్యాట్ ఫార్మేషన్ కాకుండా బాగా కాపాడుతుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు యూజెస్ చూడొచ్చు. ఓకే, మూడ్ కరెక్ట్గా ఉండడానికి, గట్ హెల్త్ కరెక్ట్గా ఉండడానికి, నిద్ర కరెక్ట్గా రావడానికి, స్ట్రెచ్ పోవడానికి, ఆకలి వేయడానికి, వెయిట్ కంట్రోల్కి, ప్రాపర్ కాన్సన్ట్రేషన్ చేయడానికి, హై ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేయడానికి ఒక్క సి భక్తాన్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, ఇక నెక్స్ట్ అండ్ మనము హెల్తీ జ్యూస్లో ఏదైతే మార్నింగ్ జ్యూస్లో కలుపుతామో అది వచ్చేసి కర్క్యూమిన్. చాలా మంది కర్క్యూమిన్ అనగానే ఏమనుకుంటారు అంటే పసుపే కదా, మనం డైలీ మనం ఇంట్లో కూడా ఉంటుంది కదా, తీసుకోవచ్చు కదా, మనం కర్క్యూమిన్ ఎందుకు కొనుక్కోవాలనుకుంటాం. కానీ కర్క్యూమిన్ అనేది నేను చూపిస్తా. కర్క్యూమిన్ అనేది పసుపు మాత్రమే కాదు, అంతకు మించి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్పెషల్గా చెప్పాలి అంటే బ్రెయిన్ సెల్స్ ని యాక్టివ్ చేస్తుంది. అంటే బ్రెయిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో సెల్స్కి కోటింగ్ లెక్క గోడ ఉంటుంది కదా, ఆ గోడని స్ట్రెంథెన్ చేయాలంటే మనకి కర్క్యూమిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి జాయింట్ అండ్ మస్కిల్ హెల్త్. ఓకే, మజిల్స్ హెల్త్ ఉంటుంది చూసారా, అండ్ జాయింట్స్ ఏదైనా నీ పెయిన్ కావచ్చు, మజిల్స్ కావచ్చు, వీటి హెల్త్కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే, మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇన్ఫ్లమేషన్స్ కావచ్చు, అంటే క్లైమేట్ మారినప్పుడల్లా మనకి హెల్త్ మారిపోతూ ఉంటుంది చాలా మందికి. అంటే సమ్మర్లో ఒక తీరు, వింటర్లో, రైనీ సీజన్లో హెల్త్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది చూడు, వాటి నుంచి కాపాడడానికి మనకి కర్క్యూమిన్ బాగా పనికొస్తుంది. దాంతోపాటు కార్డియోవెస్క్యులర్ అంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ని చాలా తగ్గిస్తుందంట. ఓకే, హార్ట్ అటాక్ రాకుండా కాపాడడానికి కూడా బాగా పనికొస్తుంది. రేడియంట్ స్కిన్, చాలా మందికి స్కిన్ గ్లోగా ఉండాలి, రేడియంట్ అంటే మెరుస్తూ ఉండాలి. మన దగ్గర చూడండి, ఎప్పుడైతే మీరు పీల్ చేసి యూత్ ఎలెక్స్ పెడతారో స్కిన్ కొంచెం గ్లోనెస్ కనిపిస్తారు చూడు, అది ఇంటర్నల్ గ్లోనెస్ కావాలంటే మీరు ఏరినల్ స్కిన్ వాడాలి. దాంతోపాటు కర్క్యూమిన్ వాడగలిగితే ఇంటర్నల్ రేడియంట్ అంటే గ్లోనెస్, ఒక గోల్డ్ మెరుస్తుంది చూసారా, మన స్కిన్ అలా మెరవడానికి బాగా పనికొస్తుంది. ఓకే, చాలామంది మనం బాగా అయితే ఇంటర్నల్ ఫుడ్ తీసుకుంటాం, కానీ డిటాక్సిఫికేషన్ చేయాలి, అంటే బాడీలో ఉన్న వేస్ట్ బయటకు పంపేయాలి. దానికోసం మనము ఫుడ్ ప్యాచ్ వాడతాం, నూనె వాడతాం, అలోవెరా వాడతాం, టాక్స్లిన్ వాడతాం. దాంతోపాటు మనము కర్క్యూమిన్ వాడగలిగితే
డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని బూస్ట్ చేస్తుంది అంటే దానికి ఎనర్జీ ఇస్తుంది, అంటే తొందరగా అంటే ఎక్కువ రిజల్ట్ రావడానికి ఇది ఆస్కారం ఉంది. ఓకే, స్పెషల్గా చెప్పాలంటే మన హెల్త్ని బాగా బ్యాలెన్స్ చేస్తారు కర్క్యూమిన్. ఓకే, దాంతో పాటు వెయిట్ లాస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, న్యాచురల్ వెయిట్ లాస్ అవ్వాలి అంటే కర్క్యూమిన్ బెస్ట్ సప్లిమెంట్ మన దగ్గర. ఓకేనా? ఎస్. ఇంకా చూద్దాం, స్పెషల్గా మనకి కర్క్యూమిన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. దీని దగ్గర మనకు చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. అది వచ్చి సీబక్తాన్ కావచ్చు, స్పెర్లోనా కావచ్చు, నోని కావచ్చు. దానికంటే కూడా క్యాన్సర్ నాకు రావద్దు అంటే గ్యానడర్మా విత్ కర్క్యూమిన్ ఎవరైతే వాడతారో వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఈ విషయం మన పూర్వీకులు కూడా మనకు చెప్తా ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళు పాలలో పసుపు వేసుకొని తాగడము. ఓకేనా సార్? అప్పుడు వాళ్ళు పసుపు తిన్నారు కదా, మనం ఎందుకు కర్క్యూమిన్ తినాలి అంటే నేను చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్లో. ఓకే, ఎస్. స్పెషల్గా ఇది క్యాన్సర్ మీద ఎట్లా పోరాడుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ కణాలు పుట్టకుండా ఆపుతుంది, కొత్త రాకుండా. రెండోది క్యాన్సర్ కణం ఆల్రెడీ ఉంటే దాని పెరుగుదలను ఆపేస్తుంది. ఓకే, మూడోది వచ్చేసి అది స్ప్రెడ్, క్యాన్సర్ వస్తే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా ట్యూమర్ అనేది, ఆ స్ప్రెడ్ కాకుండా ఆపుతుంది. ఓకే, ఒక్క కర్క్యూమిన్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, ఎస్. ఇక్కడ చూడొచ్చు కర్క్యూమిన్లో ఓన్లీ కర్క్యూమినే లేదు, మనకి చాలా ఉన్నాయి. స్పెషల్గా ఇది యాంటీ ఆక్సిడెంట్లో, యాంటీ ఇన్ఫ్లమేటర్లో. ఓకే, దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్లో. ఓకే, ఇక్కడ మిరియాలు కూడా ఉన్నాయి. ఓకేనా? మిరియాలు ఏం చేస్తాయి అంటే మన గట్ సిస్టమ్ ఏదైతే ఉందో, మన అన్నవాహిక నుంచి మనం అన్నం అరుగుదల వరకు ఏదైతే వాహిక ఉందో, అంటే పైప్ అనుకోవచ్చు, అది ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేస్తుంది. ఫుడ్ డైజెస్టివ్ సిస్టమ్ని క్లియర్ చేస్తుంది. గట్ హెల్త్ అంటాం. నిజంగా మనం అన్నవాహిక తినే స్టమక్ మనది కరెక్ట్గా ఉండగలిగితే మన బాడీ ఆటోమేటిక్ కరెక్ట్ ఉన్నట్టు. ఎందుకంటే మన ఎనర్జీ ప్రొడక్షన్ జరిగేది మూల కారణం స్టమక్ నుంచే, కాబట్టి అదొక్కటి కరెక్ట్గా ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడ మనకి కర్క్యూమిన్లో ఆ ఫెసిలిటీ కూడా ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తుంది కర్క్యూమిన్. మనం జనరల్గా చూడండి, ఇక్కడ మీకు ఫిగర్ కనిపిస్తుంది కదా, ఫిగర్లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఎల్లోది లాస్ట్ లైన్ ఉంది చూసిరా, మనము జనరల్గా ఇంట్లో కూరలలో వాడే పసుపు అది. నిజంగా అది ఎందుకు పనికొస్తుంది అంటే కలర్ కోసం మాత్రమే పనికొస్తుంది, దాని మించి ఏం పనిచేయదు. ఓకే, ఓన్లీ కలర్ కోసం పనిచేస్తుంది. ఓకే, కాబట్టి అది తీసుకున్న మనకి క్యాన్సర్ ప్రివెన్షన్ కాదు, కాఫ్ కూడా తగ్గదు, ఓన్లీ కలరు టేస్ట్కి పనికొస్తుంది. రెండోది ఉందండి టర్మరిక్. ఓకే, ఇది మనకి మెడిసిన్లో ఫేస్కి వాడుకోవడంలో వాడతారు. ఓకేనా? మనం చేసుకున్న వాళ్ళు కదా చిన్నప్పుడు మొహానికి పసుపు పెట్టుకున్న వాళ్ళు, ఇది టర్మరిక్. ఓకే, చిన్న రెడ్ కనిపిస్తుంది చూసిరా, ఇది కర్క్యూమిన్. ఓకే, మన ఇంట్లో వాడే దాంట్లో కర్క్యూమిన్ అనేది అసలు ఉండదు, ఎందుకంటే ఇది మెడిసిన్ వాళ్ళు తీసుకొని మిగతా లేయర్లు మనకి ఇస్తారు. ఫస్ట్ లేయర్ ఏమో ఓన్లీ పసుపు ప్యాకెట్ చేయడానికి, రెండో లేయర్ ఏమో స్కిన్ ప్రాబ్లం వాటికి అంటే ట్యూబ్స్ క్రీమ్స్ తయారు చేయడంలో, మూడోది మెడిసిన్లో తీసుకుంటారు. నిజంగా చూడండి, చాలామంది నేను పసుపు కొనుక్కొచ్చి పట్టించిన కదా సార్ అంటే, మీరు ఆలోచించండి, మీరు ఇంత పసుపులో కర్క్యూమిన్ ఎంత ఉంది అంటే, మనం డైలీ తినే ఒక స్పూన్ పసుపులో ఇంటందరూ ఒక కర్రీలో వేస్తే మనకి పసుపే 1 స్పూన్ వేస్తాము, అది అందరు కలిపితే ఎంత వస్తుంది, దాంట్లో కర్క్యూమిన్ ఎంత వస్తుంది. కానీ మన కంపెనీ నిజంగా గ్రేట్ అనాలి, డైరెక్ట్ కర్క్యూమిన్ని తీసి మన క్యాప్సూల్లో పెట్టిస్తుంది. ఇది తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ చూసినాం కదా, యాంటీ ఏజింగ్లా, స్టమక్ సిస్టమ్ కరెక్ట్గా ఉండడానికి, ఓకే, ఎస్పెషల్గా క్యాన్సర్ రాకుండా కాపాడడానికి. దాంతోపాటు చాలామందికి లివర్ ప్రాబ్లం వస్తే మనము లివర్ హెల్త్ ఇస్తాం, దాంతోపాటు మీరు కర్క్యూమిన్ ఇవ్వండి, రిజల్ట్ని చాలా స్పీడ్గా తీసుకోవచ్చు. ఓకే, చాలామందికి ఆస్తమా దగ్గుదమ్ము ప్రాబ్లం ఉంటుంది, దాంట్లో కూడా మీరు కర్క్యూమిన్ ఇవ్వండి, రిజల్ట్ అనేది చాలా తొందరగా వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ సప్లిమెంట్స్ ఏవైతే నేను చెప్పినో, నోని, గ్యానడర్మా, ఆమ్లా, అలవీరా, సీబక్తాన్ అండ్ కర్క్యూమిన్, ఇవి అన్నీ మనం మార్నింగ్ జ్యూస్లో కలుపుతున్నాం. ఓకేనా? మార్నింగ్ జ్యూస్ తీసుకుంటే ఎంత బెనిఫిటో మీరు ఆలోచించండి. చాలామంది ఈ జ్యూస్ తీసుకోండి అని చాలామంది చెప్తున్నారు. ఓకేనా? కానీ తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ నిజంగా ఎంత బాగున్నప్పుడు మనకి రోగాలు అనేది రాదు, హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ వెళ్ళి ఓకేనా, ఒక్కసారి హాస్పిటల్ వెళ్తే మినిమం 10,000 నుంచి లక్షల్లో ఫీజు వెళ్ళిపోతుంది, అవునా కదా? అట్లాంటిది మనం నెలకు ఒక 3-4 వేలు మనం ఖర్చు పెట్టుకోగలిగితే, ఓకే, ఒక 3-4 నెలలు కంటిన్యూ తీసుకోగలిగితే మనకి ఫ్యూచర్లో ఎలాంటి రోగాలే రాకుండా మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది అంటే తీసుకోవచ్చా లేదా? దీనికి తోడు మనం తీసుకోవాల్సింది, ఇప్పటిదాకా మనం మాట్లాడింది ఏంది, విటమిన్స్ గురించి. ఓకే, మినరల్స్ గురించి చాలామంది మాట్లాడరు, ఎందుకంటే బయట మార్కెట్లో మినరల్స్ అనేవి చాలా తక్కువ దొరుకుతాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, విటమిన్ డిఫిషియన్సీ, న్యూట్రిషన్ ఫుల్ఫిల్మెంట్, ప్రోటీన్ రిక్వైర్మెంట్, ఏనల్ స్కిన్. అంటే చూడండి, మనం హెల్తీగా ఉండాలి అంటే ఏం కావాలి? నిజంగా ఇమ్యూనిటీ కావాల్సిందే, ప్రోటీన్ కావాల్సిందే. ఓకే, విటమిన్ B12 అండ్ డి విటమిన్స్, ఇవి బేసిక్ రెగ్యులర్గా కావాల్సిందే.
కానీ ఇవి కామన్. కానీ మీరు ఎప్పుడన్నా మినరల్స్ గురించి ఆలోచించిర్రా? మినరల్ డిఫిషియన్సీ గురించి ఆలోచించిర్రా? ఓకేనా? దీని గురించి మనకు పెద్దగా ఆలోచన ఉండదు. ఎందుకంటే మనకు మార్కెట్లో దొరికేది చాలా తక్కువ, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ చూడండి, మీకు అలసట వచ్చినా, సిక్నెస్ వచ్చినా, రోగం వచ్చినా, ఏదైనా మీరు రెగ్యులర్ చేసే వర్క్లో ఏదైనా ప్రాబ్లం, అంటే మీ హెల్త్ ఇష్యూలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాంట్లో ఖచ్చితంగా ఒక మినరల్ డిఫిషియన్సీ గ్యారంటీగా ఉంటుందంట. ఓకే, ఇక్కడ చూద్దాం మినరల్స్ ఎందుకు కావాలి అసలు నాకు. ఓకే, మనం నడుస్తాం కదా, దానికంటే ఒక మినరల్ కావాలి. నేను మాట్లాడుతున్నాను, దీనికి ఒక మినరల్ కావాలి. నేను ఆలోచిస్తున్నాను, ఒక మినరల్ కావాలి. అంతేందుకు, నేను కరెక్ట్గా సౌండ్ స్లీప్ అంటారు కదా, అంటే సౌండ్ అంటే నిద్ర అది మన సౌండ్లెస్ స్లీప్ అంటారు కదా, అంటే కంటి నిండా నిద్ర, అంటే అంత డీప్ స్లీప్ పోవాలంటే కూడా ఒక మినరల్ కావాలంట. ప్రతి దానికి ఒక మినరల్ కావాలి. ఇంత ఇంపార్టెంట్ అయిన మినరల్ నిజంగా మనం తీసుకుంటున్నామా ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, చాలామంది ఫ్రూట్స్ తింటారు, వెజిటేబుల్ తింటారు, కానీ చూడండి బనానా తింటే హైయెస్ట్ మనకు పొటాషియం వస్తుంది, మ్యాంగో తింటే మెగ్నీషియం వస్తుంది, పాలకూర తింటే ఎక్కువ, అంటే ఇది ఎక్కువ వచ్చేదాని గురించి చెప్తున్నా, ఐరన్. రోజు ఎగ్స్ తింటా సార్ అంటే జింక్ అండ్ సెలీనియం వస్తుంది. కానీ రియల్గా మనకి ఎన్ని మినరల్స్ కావాలి డైలీ బేసిస్లో ఇప్పుడు చూద్దాం. ఓకే, హెల్తీ హ్యూమన్ బాడీ రియల్గా డైలీ 60 మినరల్స్ కోరుకుంటుందంట. కానీ మనం డైలీ తినే ఫుడ్లో 5 రకాల 5 డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ 3 పూటలు తింటే మనకు వచ్చేది 16 నుంచి 18 మినరల్స్ వస్తాయి. కావాలంటే లీడర్స్ మీరు మార్కెట్కి వెళ్ళండి, మెడికల్ షాప్ వెళ్ళండి, నాకు మినరల్స్ కావాలని అడగండి. ఆయన ఒక 20-30 ట్యాబ్లెట్లు ఇస్తాడు, డిఫరెంట్. అవన్నీ కూర్చొని వెనక రాస్తారు కదా మినరల్స్, అవన్నీ మీరు లెక్కేయండి. అన్ని పేర్లు 16 నుంచి 18 మించి ఉండవు. అంటే మనం మార్కెట్లో వెళ్ళి ఒక 20-30 ట్యాబ్లెట్లు మనం తీసుకొని తిన్నా కానీ మనకు వచ్చేది ఎంత అంటే 16 నుంచి 18 మినరల్స్ మాత్రమే వస్తాయంట. ఓకేనా? కానీ మన బాడీ నిజంగా సర్వైవ్ అవ్వాలి, నేను హెల్తీగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈరోజు చాలా మందికి పార్కిన్సన్ వ్యాధి వస్తుంది, అంటే మతిమరుపు కావచ్చు, పారాలిసిస్ కావచ్చు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మినరల్ డిఫిషియన్సీ వల్ల వస్తుంది. అవునా కదా? థైరాయిడ్ కూడా ఒక మినరల్ డిఫిషియన్సీ, అవునా కదా? దీనికి మనకి డైలీ నిజంగా 60 మినరల్ కావాలి, కానీ మనం ఎన్ని తీసుకుంటున్నాం? 16 నుంచి 18. ఇది కూడా రోజు 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ తినే వాళ్ళ గురించి. కానీ పొద్దున్న లేచి ఒక ఇడ్లీ, మధ్యాహ్నం ఒక చపాతి, నైట్ ఏదో తినేసి పడుకున్నాము అంటే మమ అనిపించి భోజనం చేస్తారు చూసినా, వాళ్ళ గురించి కాదు. రోజు 5 రకాల పండ్ల కూరలు తినే వాళ్ళకి 16 నుంచి 18 వస్తున్నాయి. మరి మనకి 60 రకాల మినరల్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి? నిజంగా వెస్టీజ్కి యాక్సెప్ట్ చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే మినరల్ అనేది వాటర్ కంటెంట్లో ఉంటుంది. నిజంగా చూడండి, మన బాడీలో వాటర్ ఎంత ఉంటుంది? 60% లేడీస్లో, 65% జెంట్స్లో. బ్లడ్లో ఉండే వాటర్ మొత్తం 60%, బాడీలో ఉండేది 65% వాటర్ ఉంటుందంట. అంటే వాటర్ ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఓకేనా? 85% లంగ్స్లో వాటరే ఉంటుంది, కిడ్నీలో 83%, బ్రెయిన్లో 83%. చూడండి, అందుకే నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ అయిపోయి మనిషి చక్కెర వచ్చి కింద ఎందుకు పడిపోతుంది అంటే 90% కళ్ళల్లో ఫ్రెష్ వాటర్ ఉంటుంది నిజంగా. ఓకేనా? 75% హార్ట్కి కావాలి, మజిల్స్కి 70% కావాలి. ఇంత నిజంగా అవసరం ఉన్న వాటర్ మినరల్ని మనం ప్రాపర్గా తీసుకుంటున్నామా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి, నిజంగా నాకు మినరల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ మనకి భూమి నుంచి మినరల్ వస్తుంది. భూమి నుంచి ఎట్లా వస్తుంది అంటే పండ్లు పండిస్తాం, కూరగాయలు పండిస్తాం, వాటిని తింటాం. నిజంగా చూడండి లీడర్స్, రియల్గా మనం వ్యవసాయం చేసి ఇప్పుడు కెమికల్ తోటి పంట పండిస్తున్నాం. అంటే మనకు అక్కడ మినరల్ లేదు, ఓన్లీ కెమికల్సే ఉన్నాయి. అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మినరల్ లేదు, వాష్ అవుట్ అయిపోయింది. రెండోది ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్ళ ద్వారా వస్తుంది. రియల్గా మనం డైరెక్ట్ భూమి నుంచి తీసుకున్న వాటర్లో, డెప్త్ నుంచి తీసుకున్న వాటర్లో మినరల్స్ ఉంటాయి. కానీ రియల్గా భూమి నుంచి తీసిన వాటర్ మనం ఈ రోజులో తాగగలుగుతున్నామా? ఎందుకంటే వాటర్లో మంచి కంటే చెడు ఎక్కువ అయిపోయింది, అంటే పొల్యూటెడ్ వాటర్ అయిపోయింది. కాబట్టి వాటర్ని మనం ఫిల్టర్ చేయాల్సిందే, ఆప్షన్ లేదు. ఎందుకంటే ఫిల్టర్ చేయకపోతే వచ్చే మంచి కంటే చెడే ఎక్కువ ఉంది, కాబట్టి ఫిల్టర్ చేస్తున్నాం. మరి ఫిల్టర్కి ఏం తెలుసు మంచి చెడని? మొత్తాన్ని ఫిల్టర్ చేసేస్తుంది. అంటే వాటర్ అంటే H2O తప్పితే ఇంకేమీ లేదు. వాటర్కి రంగు, రుచి, వాసన లేదని మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా. నిజంగా ఇప్పుడు మనం ఫిల్టర్ చేసిన వాటర్లో రంగు, రుచి, వాసన ఏమి ఉంటలేదు, ఓన్లీ H2O మాత్రమే ఉంటుంది. కాబట్టి మన బాడీకి ఇంకా మినరల్స్ అనేటివి రాదు, ఎందుకంటే పండ్లు కూరగాయలలో లేదు, నీళ్ళలో లేదు. అవునా కాదా? ఎస్, ఇక్కడ చూడండి, మినరల్ డిఫిషియన్సీ వస్తే మనకి ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ మనకి అలసట వస్తుంది, డల్నెస్ వస్తుంది. చాలా మంది కండరాలు పట్టేయడం, కండరాలు నొప్పి అంటారు కదా, దానివల్ల వస్తుంది. టీత్ ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం, చాలా మంది టీత్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యానే డెంటల్ హాస్పిటల్ పోతారు, పన్ను తీయించి కొత్త పన్ను పెడతారు.
దానికి ప్రాబ్లం మినరల్ అనమాట. బ్రెయిన్ డల్ అయిపోవడం, రెస్ట్లెస్, అంటే ఎంత మనము రెస్ట్ తీసుకున్న అలసటనే, ఎంతసేపు పడుకున్నా డల్నెస్సే, అంటే ఎంత రెస్ట్ తీసుకున్నా డల్గా ఉండడం, అసలు ఊరికనే జ్వరాలు రావడం, హెయిర్ పగిలిపోతూ ఉంటుంది, అంచులు ఉంటాయి కదా, హెయిర్ పగిలిపోవడం, నెయిల్స్ పగిలిపోవడం, హెయిర్ గ్రోత్ ఆగిపోవడం, ఇవన్నీ కూడా మినరల్ డెఫిషియన్సీ. ఓకే, విటమిన్స్ని బాగా కవర్ చేస్తాం కానీ మినరల్ డెఫిషియన్సీని ఎప్పుడు మనము ఇచ్చేయం. ఓకేనా, రియల్గా చూడండి, మన బాడీ హెల్తీగా ఉండాలంటే చాలామంది అంటారు ఆల్కలైన్ బాడీ ఉంటే బాగుంటుంది అనేసి. ఆల్కలైన్ బాడీ ఉంటే హెల్తీ గట్ ఉంటుంది. ఇంతకుముందు హెల్తీ గట్ అంటే ఏంటంటే స్టమక్ అనమాట. మన స్టమక్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటే మన ఎనర్జీ అక్కడి నుంచి ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి మన బాడీ ఆటోమేటిక్ బాగుంటుంది. మన బాడీని ఆల్కలైన్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆల్కలైన్ తీసుకుంటే బెనిఫిట్ ఏంది? ఓకే, స్పెషల్గా బాడీ ఎసిడిటీ నుంచి ఆల్కలైన్ కన్వర్ట్ అవుతుంది. ఓకే, రీస్టోర్స్ బాడీ ఫంక్షన్, ఏదైతే మనం బాడీ ఫంక్షన్కి కావాల్సిన సెల్స్ ఉన్నాయో వాటిని క్లెన్జింగ్ చేస్తుంది. అంటే గ్యాండర్మా చేసే పని కూడా సిఎండి ఇక్కడ మనకి మినరల్ చేస్తాయి అనమాట. ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తాయి. దాంతోపాటు డిసీజెస్ రాకుండా, రోగాలు రాకుండా కాపాడుతుంది. బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్గా ఫ్లో అవ్వడానికి మనకి మినరల్ ఉపయోగపడుతుంది. హై పిహెచ్ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే ఆల్కలైన్లో మనం అంత బాగుండొచ్చు అంటారు. ఓకేనా, పిహెచ్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే, ఐపీహెచ్ ఉంటే మనకి మంచిది కాదు, దాని పిహెచ్ని రెడ్యూస్ చేసి దాంతోపాటు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. గుడ్ ఫ్యాట్ మెయింటైన్ చేస్తుంది, బ్యాడ్ కాస్ట్ని కట్ చేస్తుంది అనమాట. తిన్న ఫుడ్ అబ్జార్ప్షన్ పవర్ని బాగా పెంచుతుంది. ఫుడ్లో ఉన్న మినరల్స్, విటమిన్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి. దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్లో బాగా పనికొస్తుంది. ఇవన్నీ ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే. మరి మన ఇంట్లో ఉన్న వాటర్ని ఆల్కలైన్ చేయడం ఎట్లా? సింపుల్ చూడండి, మన ఇంట్లో అసిడిక్ వాటర్ ఉంటుంది, ఎందుకంటే మనము అంతా ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి. దాంట్లో మీరు జస్ట్ సిఎండి యాడ్ చేస్తే నిజంగా వెస్టిస్ కోసం గ్రేట్ ట్రాప్స్ ఇవ్వచ్చు. మనకి బయట 16 to 18 మినరల్స్ దొరుకుతాయి. అట్లాంటిది 84 మినరల్స్ ఇన్ టిన్నీ డబ్బాలో దొరుకుతుంది. ఒక్క డ్రాప్లో మనకి 84 మినరల్స్ ఉంటాయి. ఓకేనా, ఇది కలిపితే చాలా మనకి ఆల్కలైన్ వాటర్ అయిపోతుంది. ఆల్కలైన్ వాటర్ యొక్క బెనిఫిట్ మనం ఆల్రెడీ చూసాం కదా. ఓకేనా, ఇప్పుడు చూద్దాం అసలు మనం అన్నాం మనకి భూమిలో దొరకట్లేదు, వాటర్లో దొరకట్లేదు, మనకి సిఎండి మినరల్స్ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి? ఇది యుఎస్ఏలో ఉన్న ఒక యూతా లేక్లో ఫుల్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి. దాని నుంచి ఆ వాటర్ని మనం 2 years అవాపరేట్ చేసి, అంటే ఎండకి ఎండబెట్టేసి మిగిలిన వాటర్ని మనం ఇస్తున్నాం. ఇది ప్యూర్ న్యాచురల్, అంటే ఎలాంటి ప్రాసెస్ లేదు. జస్ట్ మనం ఉప్పు ఎట్లా తయారు చేస్తాం, ఎండకు సముద్రం నీళ్ళు ఎండబెడతాం కదా, అట్లా మనం యూతా లేక్ వాటర్ని 2 years ఆరబెట్టేస్తే మిగిలిపోయిన వాటర్ మనం తీసుకొస్తున్నాం అంతే. ఓకే, అందుకే ఇది జిఎస్టీ ఫ్రీ ప్రోడక్ట్ అని కూడా అంటారు. ఓకే, ఎస్, ఇది మనకి పేటెంట్ హక్కు ఉంది, మనం మాత్రమే యూతా లేక్ నుంచి వాటర్ తీసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మనకి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, జెన్యూన్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అంటారు కదా, మీకు సర్టిఫికేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు, మాకు ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అనేసి. ఓకేనా, ఇక్కడ మనం చూస్తే మన బ్లడ్ సెల్స్ ఎట్లా యాక్టివ్ అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ ఫిగర్లో డల్గా ఉన్నాయి, డమ్మీగా అట్లా ఉన్నాయి, మూడీగా ఉన్నాయి. కానీ సిఎండి తీసుకున్నాక ఒక 1 hour తర్వాత మన సెల్స్ ఎంత స్ప్రెడ్ అయిపోయినాయి, అంటే యాక్టివ్ అయిపోయినాయి. మీరు ఇక్కడ ఫిగర్లో చూడొచ్చు, ఫస్ట్ అండ్ సెకండ్ ఫిగర్లో. ఓకేనా, ఇక్కడ చూస్తే హెల్త్, సెల్యులార్ నరిష్మెంట్ చేస్తుంది, మెటబాలిజం చేస్తుంది, స్కిన్ హెల్త్ చేస్తుంది, డిటాక్సిఫికేషన్ చేస్తుంది, మజిల్స్ ఫంక్షనింగ్ స్మూత్ చేస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతుంది ఒక్క సిఎండి వల్ల. ఓకేనా, జస్ట్ ఎట్లా వాడాలి అంటే 1 లీటర్కి 7 drops మాత్రమే. 1 లీటర్కి 7 drops మాత్రమే, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, అతి అనేది మంచిది కాదు. 1 లీటర్లో 7 చుక్కలు తీసుకొని ఇట్లా మనము రోజుకి 3 లీటర్లు 21 drops మాత్రమే తీసుకోవాలి. దాన్ని మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, దీన్ని 18 years అబ్బో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి లీడర్స్, మనం మార్నింగ్ హెల్త్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎనర్జీకి ఎనర్జీ ఉంది, గట్ హెల్త్ ఉంది, స్కిన్ బాగా అవుతుంది, రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, థైరాయిడ్ రాకుండా, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది అంటే తీసుకోవాలా వద్దా? దీన్ని మనం ఎట్లా వాడాలి? స్టార్టింగ్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్క క్యాప్సూల్ 2 మినిమం 2 నుంచి 4 వేసుకోవచ్చు. ఓకేనా, నాకు ఏ ప్రాబ్లం లేదంటే రోజు మార్నింగ్ 2 క్యాప్సూల్స్ ఓకే వాటర్లో 200 ml గోరువెచ్చని నీళ్ళలో మిక్స్ చేయండి. దాంట్లో 2 నుంచి 3 డ్రాప్ల సిఎండి వేయండి, ఎందుకంటే లీటర్కి 7 చుక్కలు కాబట్టి 2 నుంచి 3 డ్రాప్లు 200 ml మస్తు అవుతుంది. గోరువెచ్చని నీళ్ళల్లో ఎర్లీ మార్నింగ్ తీసుకుందాం. ఓకేనా సార్, డైరెక్ట్ క్యాప్సూల్ తీసుకోవచ్చు కదా, వాటర్లో కలుపుకొని తీసుకోవడం ఎందుకు?
లీడర్స్ యాక్చువల్లీ క్యాప్సల్ ఫార్మేషన్, ఎందుకంటే మనం నాలుక పైన డైరెక్ట్ పొడి తినలేం కాబట్టి కంపెనీ ఒక కౌంట్ కోసం, అంటే ఎన్ని గ్రామ్స్లో మనం స్పెల్లున్నా తీసుకోవాలి, పొడి ఇస్తే కష్టం కాబట్టి క్యాప్సల్ ఫామ్లో ఇచ్చింది. దాన్ని మనం వాటర్లో మిక్స్ చేసుకొని తాగితే బెనిఫిట్ ఏంటంటే ఏదన్నా ప్రోడక్ట్ మన నోట్లో లాలాజలం ఉంటుంది కదా, సలైవా అంటారు కదా, లాలాజలంతో మిక్స్ అయినప్పుడు దాని పనితనం బాగా పెరుగుతుంది. నిజంగా చెప్పాలంటే చాలామంది ఫుడ్ స్టమక్లో డైజెస్ట్ అవుతుంది అంటారు కదా, ఎక్కువ శాతం ఫుడ్ డైజెస్ట్ అయ్యేది మన నోట్లోనే. సలైలో అంటే లాలాజలం కలిసినప్పుడు ఎక్కువ ఫుడ్ మనకి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి మనం వాటర్లో మిక్స్ చేసుకొని తాగినప్పుడు సలైవాతో కలిసి బాడీలోకి వెళ్తుంది కాబట్టి రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒక 3 months రెండు వాడదాం, రెండు క్యాప్సల్స్. తర్వాత మీరు ఒక్కొక్క క్యాప్సల్ వాడినా సరిపోతుంది. ఓకే, మెయింటెనెన్స్ కోసం రియల్గా ఇది వాడితే రిజల్ట్ ఏమన్నా వస్తుందా చాలామంది అంటారు కదా. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చూపిస్తా, మీరు అందరు చూడొచ్చు, 2 ఫోటోలు చూపిస్తా. ఓకే, ఒక్క నిమిషం. ఆ, ఎస్ లీడర్స్, నా ఫోటో కనిపిస్తుందా? సార్ ఓకే సార్. ఓకే కదా, ఇది నా బిఫోర్ ఫోటో వితౌట్ సప్లిమెంటేషన్. నా సార్ ఫేస్ ఫోటో కనిపిస్తలేదు, స్క్రీన్ కనిపిస్తుంది సార్. ఒక్క సెకండ్ సార్, నేను బయట నుంచి ఓపెన్ చేస్తా. 1 సెకండ్. అది 1 సెకండ్ లీడర్స్, నేను దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో చూపిస్తా, అప్పుడు మీకు ఇది డైరెక్ట్ షేర్ రావట్లేదు లీడర్స్, ఒక్కోసారి నేను ఇట్లా షేర్ చేస్తాను. ఎస్ లీడర్స్, కనిపిస్తుంది కదా. ఇది నా బిఫోర్ ఓకే ఫోటో, సార్. ఇది బిఫోర్ ఫోటో గుర్తుంచుకోండి. ఇంకొకటి షేర్ చేస్తా నేను. అది రెండో కేసారి షేర్ అవ్వట్లేదు. ఇది ఆఫ్టర్ న్యూట్రిషన్. ఓకేనా, దీన్ని ఇది మనకి ఆల్మోస్ట్ 2-3 years నుంచి నేను తీసుకుంటున్నా. ఇది నా ఆఫ్టర్ ఫోటో. మీరు ఎంత క్లారిటీ, ఎంత డిఫరెంట్ ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఓకే లీడర్స్, ఇంతటితో నా సెషన్ క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. సూపర్ సూపర్ సార్. ప్రసాద్ సార్, నిజంగా ప్రసాద్ సార్ సెషన్ వినాక లైవ్ సెషన్ మధ్యలో మధ్యలో ఆల్రెడీ యూట్యూబ్ లైవ్ ఉన్నాయి, అప్పుడు రికార్డ్ అయిన ఏవైతే సెషన్స్ విన్నాము, కానీ ఈరోజు మళ్ళీ సార్ లైవ్ సెషన్ సూపర్. అసలు నిజంగా కంపెనీ ట్రైనర్స్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా చెప్పారు అనిపిస్తుంది సార్. నిజంగా ప్రసాద్ సార్ సూపర్. నిజంగా ఈరోజు సప్లిమెంట్స్ గురించి వింటుంటే అందరు కొత్త వాళ్ళు అయినా సరే ప్రతి ఒక్క సప్లిమెంట్స్ వాడుకోవాలి, మన ఆరోగ్యం కంటే ఇంకా ఏది ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇక్కడ ఆరోగ్యము సంపద రెండు ఉన్నాయి. గ్రేట్ ప్లాట్ఫామ్, సూపర్ సార్. లీడర్స్ సెషన్ పరంగా స్వీట్ అండ్ షార్ట్ గా మాట్లాడండి, స్వీట్ అండ్ షార్ట్ గా మాట్లాడండి, ఎక్కువ టైం తీసుకోకండి, ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం సార్. ఇంకొకటి, ఎవరైనా వాడుతా ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేద్దాం సార్, బాగుంటుంది. ఒక 5 members ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ బిఫోర్ సార్. ఆఫ్టర్ ఎట్లుంది అనేసి. ఓకే సార్. లీడర్స్ అట్లనే మీరు ఏదైనా సప్లిమెంట్ వాడుకొని దాని రిజల్ట్ అంటే మీరు బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా చెప్పవచ్చు. మిగతా వాళ్ళు స్వీట్ అండ్ షార్ట్ గా మాట్లాడండి. నేను ఇన్వైట్ చేస్తున్నా శేఖర్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ లీడర్ గుడ్ మార్నింగ్. ఈరోజు సెషన్స్ అంటే చాలా ఎక్సలెంట్ సార్. ఏంటంటే నేను కూడా ఫస్ట్ రావడానికి కారణం హెల్త్ కోసమే రావడం జరిగింది. ఇక్కడ నాకు అరికాళ్ళు అనేది కూర్చొని కొద్దిసేపు నడిస్తే అసలు విపరీతమైన నొప్పి వచ్చేది అరికాళ్ళకి వెళ్ళి. కొద్ది దూరం నడిచిన తర్వాత కొద్ది తగ్గుంటా వెళ్ళిపోయేది.
మళ్ళీ ఎక్కడైనా ఒక 10 నిమిషాలు నిలబడ్డా అంటే మళ్ళీ నొప్పి అయ్యేది. మళ్ళీ 4 అడుగులు నడిచినా కానీ తగ్గేది. దీనికోసం నేను చాలా హాస్పిటల్ తిరిగిన. ఆ టాబ్లెట్లు వేసుకున్నప్పుడే తగ్గేది. మళ్ళీ అది బంద్ చేసిన తర్వాత మళ్ళీ నొప్పి వచ్చేది. అక్కడ మా గ్రేట్ అప్లై వెంకరెడ్డి సార్ అనేది నాకు ప్రమోషన్ చేయడం జరిగింది. సార్ నాకు ఫస్ట్ సప్లిమెంట్ ఇవ్వండి, నేను తగ్గిన తర్వాతనే చూస్తా అని చెప్పిన. కంటిన్యూగా ఒక 2 నెలలు వాడినా పూర్తిగా తగ్గిపోయింది సార్. ఇప్పటివరకు నొప్పి అనేది లేదు, ఏం లేదు అసలు. ఫాస్ట్గా నాకు అనేది తగ్గిపోవడం జరిగింది. హెల్త్ సెషన్ అనేది చాలా ఎక్సలెంట్. మనకి ఎందుకంటే హెల్త్ పరంగా చాలా ఉపయోగపడుతుంది సార్. చాలా నేర్చుకున్నాం మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ బెస్ట్ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ సార్. నేను నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నా. సుబ్బారెడ్డి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ అప్లయన్సెస్. ఈరోజు నిజంగా ప్రసాద్ సార్ హెల్త్ సెషన్ మాత్రం చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నిజంగా మనకి గ్రేట్ వెస్టేజ్ అని చెప్పుకోవచ్చు. హెల్త్తో పాటు వెల్త్ ఇస్తుంది. హెల్త్ అనేది ఎట్లా అనేది ఇవాళ సార్ చాలా క్లారిటీగా నీట్గా చెప్పారు. సో డైలీ నేను ఎండి జ్యూస్ తాగుతున్నాను సార్. దాంతోపాటు తులసి డ్రాప్స్ అండ్ సిఎండి యాడ్ చేసుకుంటున్నా. సో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్. చాలా ఫ్రెష్గా ఉంది, బాడీ కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. ఇది వరకు స్టెప్స్ ఎక్కాలన్నా చాలా ఇబ్బందిగా అనిపించేది, ఇప్పుడు మాత్రం చాలా లైట్గా ఎక్కగలుగుతున్నా స్టెప్స్ కానీ ఏమన్నా. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ సార్. అట్లాగే చాలా ఎక్సలెంట్ సెషన్ సార్ ఇవాళ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఇచ్చేందుకు బ్యాక్ టు. థ్యాంక్ యూ సార్. నేను నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నా. పెంటమ్మ గారు, అమ్మ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్కి అందరికి గుడ్ మార్నింగ్. వాయిస్ వస్తుందా సార్? అమ్మ వస్తుంది, మాట్లాడండి. నేను ఫస్ట్ ఇండ్లకు రావడం, మన వెస్టేజ్లకు రావడం ఏంటి అంటే, నాకు గ్యాస్ ప్రాబ్లం చాలా ఉండే సార్. నాకు కొంచెం దూరం నడిస్తేనే ఆయాసం వచ్చేది, దమ్ వచ్చేది. నాకు చాలా ఇబ్బందికరమైన పని ఉండేది. నేను చాలా కష్టపడ్డాను గ్యాస్ తోటి. ఎన్ని హాస్పిటల్లో తిరిగి మందులు తిన్నా నాకు గ్యాస్ తగ్గలేదు సార్. ఎందుకంటే నాకు ఇలా మారుతి సార్, చెన్నప్ప సారు ఈ గ్యాస్కు మందులు వేసుకోమని నాకు రాసి ఇచ్చారు, ఇప్పించారు. నాకు గ్యాస్ పూర్తిగా తగ్గిపోయింది. నాకు చాలా బాగా నచ్చి నేను హెల్త్ బాగా చేసుకుందామని, ముఖ్యమైనది హెల్త్ బాగా చేసుకోవాలి, నాకు ఆరోగ్యం మంచిగా ఉండాలి అని ఇంట్లో చేరడం అయింది. మరి చాలా బాగుంది, హెల్త్ బాగుంది, ఆదాయం ఉన్నది, మంచి ప్లాట్ఫారం ఉంది, మంచి లీడర్లు ఉన్నారు, అంతా చాలా బాగుంది సార్. అందులో నాకు ఇల్లు కావాలి, మెయిన్ పాయింట్. నాకు ఇల్లు లేదు, నాకు ఇంటికాడ కట్టుకుందామన్న జాగ లేదు, నాకు ఇల్లు లేదు. ఒక రోడ్డు మీద బతికినట్టున్నది నా బతుకు. ఆ ఇల్లు కోసం ఆలోచించి ఇళ్ళకి వచ్చాను సార్. మారుతి సార్ మాట, చెన్నప్ప సార్ మాట విన్నాను, ఇంట్లో చేరాను. వాళ్ళకు నా ధన్యవాదాలు. ఇంట్లోకి చేర్చినందుకు మీ అందరినీ మీ అందరిని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరిని చూసే అదృష్టం ఉంది నాకు. మీతో పని చేసే అదృష్టం కూడా నాకు భగవంతుడు కలిగించాడు. చాలా థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. సార్ మీరు మ్యూట్ అయిపోయారు సార్. ఓకే ఓకే, నాకే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నారు సార్ ఎవరో. నాకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వకండి, నాకు వస్తుంది. మీరు ఇచ్చిరా సార్? సార్ మీరు మీట్లో ఉంటే ఇచ్చాను సార్, మీరు చూస్తారు స్క్రీన్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉందని మ్యూట్ చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. బాదే యాదగిరి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కొంచెం లెంతీగా మాట్లాడకండి, స్వీట్ అండ్ షార్ట్గా మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. లైక్ ఆ లీడర్ గుడ్ మార్నింగ్ సార్. ఇలా సార్కు థ్యాంక్స్ హెల్త్కు చెప్పినందుకు సార్. మేము కూడా పంచతులసి, ప్యాక్సాయిలు, వంట నూనె ప్రతి ఒక్కటి వాడుతున్నాం సార్. ఫస్ట్ మన హెల్త్ సార్, హెల్త్ మంచిగా లేదు దేని గురించి సార్, హెల్త్కు ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాడితేనే మనం వాడుకొని ఇతరులకు చెప్పాలి సార్. మాకు కూడా ప్రతి పాయింట్ అర్థమైంది సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు సార్. థ్యాంక్ యూ సార్ యాదగిరి సార్. నేను నెక్స్ట్ లీడర్ని ఇన్వైట్ చేస్తున్నా. స్వరూప మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. వాయిస్ వస్తుందా సార్? వాయిస్ క్లియర్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు హెల్త్ గురించి, మరి క్యాన్సర్ గురించి, అల్సర్ గురించి,
చాలా బాగా చెప్పాడు సారు. కంటి చూపు గురించి మళ్ళంటి అన్ని నొప్పుల గురించి చెప్పాడు సార్. అది లేకపోతే నాకు ఒకటి డౌట్ వచ్చింది సార్. ఏం డౌట్ వచ్చిందంటే ఇప్పుడు షుగర్ ఉన్న వారికి కంటి చూపు కొంచెం తగ్గుంటది కదా సార్. హలో సార్. మేడం చెప్పండి. కంటి చూపు కొంచెం కనబడదు సార్. వాళ్ళు కంటి చూపు గురించి ఆపరేషన్ చేసుకోవాలా, లేకపోతే ఈ టాబ్లెట్లు వేసుకుంటే మన దగ్గర ఉన్న ఈ టాబ్లెట్ వాడితే సేవ్ అయిపోతుందా సార్? మేడం కంటి చూపు మరీ ప్రాబ్లం ఎక్కువ ఉంటే ఆపరేషన్ చేసుకోండి. లేదు అంత ప్రాబ్లం లేదు అనుకుంటే సప్లిమెంట్ వాడొచ్చు మీరు. ఓకే, ఏం సప్లిమెంట్ వాడాలని మీ అప్లైన్ ఒకసారి అడగండి, మీకు సజెస్ట్ చేస్తారు ఏమేమి వాడాలని. ఓకే మరి ఇది ఏంది షుగర్ ఉంది కదా సార్, దాని గురించి కూడా మేడం, వేరే షుగర్కి టాబ్లెట్ కూడా ఇస్తారు, కంటికి కూడా ఇస్తారు, రెండింటికి ఇస్తారు మీ అప్లైన్. అదే డౌట్ సార్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పావు సార్. మళ్ళా ఏంటంటే ఐరన్ గురించి, కాల్షియం గురించి సార్. ఐరన్ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత అప్పుడే కాల్షియం వేసుకోవద్దని చెప్పావు సార్. అది కూడా నిజమే సార్. అన్ని కూడా బాగా చెప్పారు. సూపర్ చెప్పావు సార్, చాలా బాగా. థ్యాంక్ యూ మళ్ళీ సార్ మేడం. ముందు వీడియో ఆన్లైన్లోకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే సార్, ఓకే లీడర్స్, వీడియో ఎవరిది ఆన్ ఉంటే వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను. దయచేసి వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. సంజు బిర్దర్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మాట్లాడండి. మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్, ఆల్ అప్లైన్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ రీసెంట్ గా మా డాడీకి మనకు సేన్ల పని చేస్తుంటే కింద పడితే వర్షంలా దెబ్బ తాకినుండే. డాక్టర్స్ 75,000 రూపాయలు తీసుకొని కూడా గ్యారంటీ ఇయ్యంతే నేను ఇంటికి తీసుకొచ్చిన సార్. తెచ్చి ఒక 20 రోజులు మన సప్లిమెంట్ ఫుడ్ ప్యాచ్, ఎలర్జీ9, సిఎండి, మళ్ళీ మనకు విటమిన్ B12 స్ప్రే, అబ్జర్విట్, మళ్ళా మనకు ఇంకోటి అంటే ఇస్పర్లీనా ఫ్లాక్స్, అవి 2 వాడినా సార్. ఆయన 20 రోజుల్లోనే మా డాడీ నిలిచి నడుస్తుంది సార్. ఇంత పవర్ ఉంది సార్ మన సప్లిమెంట్. 100% నమ్మకంతో నేను వాడినా. మళ్ళీ 1 సంవత్సరం కిందనే నా జర్నీ కూడా వెస్టీజ్లా, మా అమ్మకు జాయింట్ పెయిన్ నుంచి నేను వెస్టీజ్లా వచ్చిందా సార్. ఆ వచ్చినాక 20 రోజుల్లోనే అది వచ్చింది. మళ్ళా 1 సంవత్సరం అయినాక రీసెంట్ గా దసరాకు ముందే మా డాడీకి చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది సార్. మినిమం 80,000 తీసుకున్న డాక్టర్ నాకు గ్యారంటీ ఇయ్యన్నారు సార్. నేను ఇంటికి తెచ్చిన మన అప్లైన్ కి, మా అప్లైన్ భగవాన్ సిందే సార్ బీదర్లా 70,000 పెట్టినా గానీ రికవరీ కాలేదు సార్. ఆయనకి ఇట్లా చేతుల మీద పట్టుకొని ఎత్తుకొని తీసుకువచ్చినాం సార్ ఇంటికి. ఇవాళ మా డాడీ నడుచుకుంటా మెట్లు ఎక్కి 2nd ఫ్లోర్ కి ఇంటికి వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా అప్లైన్ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ప్రసాద్ సార్ ఇవాళ చెప్పిన మనకు 50 పాయింట్స్ నేను రాసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ సార్, మాకు ఇంకా క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్ సంజు సార్. నేను నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నా, ధనరాజ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. गुड मॉर्निंग सर, मलय सर गुड मॉर्निंग. గుడ్ మార్నింగ్ సార్. ऑल एस्टेज विनिंग टीम गुड मॉर्निंग. प्रसाद सर का आज का सेशन बहुत अच्छा था सर, सप्लीमेंट बारे में. मैं भी एनडी चूज फिर मेरा चेहरे में भी ग्रोथ आया सर, और मेरा मैन का तो सर में दर्द था, वो भी किधर गया कि सर पता नहीं, मगर मैं तो ये कंटिन्यू यूज कर रहा हूँ सर, मेरे को अच्छा लग रहा. हल्दी हो गया सर, बहुत बहुत अच्छा सर. बैक टू अस सर. థ్యాంక్ యూ సార్, ధనరాజ్ సార్. నేను నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నా, శివాజీరావు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. सर गुड मॉर्निंग सर. गुड मॉर्निंग सर. ऑल विनिंग टीम लीडर्स गुड मॉर्निंग सर. मेरा नाम संजय है सर. मैं बिजनेस में आया हूँ तो मेरे को जॉइंट पेन बहुत था. जॉइंट पेन की तरफ से मेरे को चलना मुश्किल था, ऐसा प्रॉब्लम था मेरे को. मैं अपलाइन गोविंद मुक्ते सर ने टैबलेट्स दिलाए, कैप्सूल दिलाए, वो खाने के बाद मेरे को सेवन के बाद ये बिजनेस स्टार्ट करा सर. अभी मैं डेली सर ने जो बताया, आज जो एंडी जूस के बारे में बताया, वो पूरे टैबलेट्स में कैप्सूल फॉर्म में लेता था अभी तक डेली.
लेकिन आज सर ने बताया कि कैप्सूल फॉर्म से लेने से अगर एंडी जूस बना के लिए तो कितना फायदा है वो बताया, तो अभी नेक्स्ट वो स्टार्ट करूंगा सर। और सर ने जो फर्स्ट स्टार्टिंग बताया, जैसा गाड़ी को सर्विसिंग करना जरूरी है, उसी प्रकार अपने बॉडी को भी सर्विसिंग करना जरूरी है। एंडी जूस से अपन सर्विसिंग करके हेल्थी रह सकते हो बोले सर। बहुत बहुत बढ़िया है सर। प्रसाद सर का थैंक यू, कांग्रेचुलेशन, गो टू हॉस्ट। థ్యాంక్ యూ శివాజీ సార్. నేను నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నా. శ్రీను సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ప్లీజ్ శ్రీను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ప్రసాద్ సార్ సెక్షన్ చాలా ఎక్సలెంట్ ఉంది సార్. ఎందుకంటే మొత్తం వచ్చేసి ఏంటంటే సప్లిమెంట్స్ ఏ విధంగా ఏ దానికి పని చేస్తాయి అనేది నాకు బాగా అర్థమైంది సార్. ఇదే విషయం నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు నెక్స్ట్ లీడర్ సార్. థ్యాంక్ యూ శ్రీను సార్. నేను నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నా. బాలరాజ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ ఆలియర్స్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా సార్? గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియర్. సార్ సీడీ వచ్చేసి ఈరోజు చాలా సప్లిమెంట్ గురించి చాలా బాగా చెప్పడం జరిగింది సార్. హెల్త్ కోసం ఏదేది వాడాలో కూడా చెప్పడం జరిగింది సార్. సార్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఇది కొలెస్ట్రాల్ వాడచ్చా సార్? 2-3 years ఎబో. వాడవచ్చు సార్. ఒకవేళ వాళ్ళు మింగలేరు అనుకుంటే అది ఓపెన్ చేసి పాలల్లో వేసి ఇవ్వండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, నేను నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నా. ఫరీదా మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఫరీదా బేగం మేడం, గుడ్ మార్నింగ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మాట్లాడండి మేడం. మళ్ళీ మ్యూట్ అయ్యారు. ఒక్క నిమిషం మేడం, మీకు మళ్ళీ అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, మాట్లాడండి. ఓకే సార్. లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్, అప్లైన్ అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రసాద్ సార్ చాలా ఎక్సలెంట్స్ చెప్పారు సార్. స్టేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే కొంతమంది వాడుతారు, కొంతమంది వాడతలేరు. దీని గురించి మాత్రం నాకు ఒక క్లారిటీ వచ్చింది సార్. నాకు చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా ప్రసాద్ సార్ సిడి హెల్త్ గురించి మాత్రం చాలా ఎక్సలెంట్ గా చెప్తారు. ఈ రోజు మాత్రం డైరెక్ట్ లైవ్ లో చూసాం. చాలా ఎక్సలెంట్ మోటివేషన్. ఆయన సప్లిమెంట్స్ గురించి కదా, చాలా క్లారిటీ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ ద హౌస్. థ్యాంక్ యూ మేడం. ఫరీదా మేడం, నేను నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నా. కళా అండ్ నారాయణ సార్ అండ్ మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ అప్లైన్ ఆల్ లీడర్స్ కి. ఈ రోజు సెషన్ చాలా బాగా చెప్పాడు సార్. అయితే మెగా సిఓ అంటారు కదా, ఇది కూడా సప్లిమెంట్ల మీద మెగా సిఓ లెక్క నడిచింది సార్. చాలా హెల్త్ సెషన్ చాలా బాగుంది సార్. దీంట్లో ప్రతి ఒక్కరికి అర్థం కానట్లు కూడా ఇక్కడ వినడం ద్వారా సప్లిమెంట్లు మనం ఎందుకు యూజ్ చేయాలనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది సార్. నేను కూడా డైలీ ఎండి జ్యూస్ తీసుకుంటాను మార్నింగ్. ఇప్పుడు 2 months అవుతుంది సార్ వాడబట్టి. చాలా హెల్త్ కి అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎనర్జీ లెవెల్ అనేది ఈక్వెంట్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది సార్. లేట్ అయినా ఫుడ్ తీసుకోవడానికి లేట్ అయినా కానీ మనకు ఆకలి అనేది కాకుండా మన ఉన్న బాడీలో ఉన్న ఎనర్జీ అనేది అయితే కంపల్సరీ సరిపోతుంది సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, మన సార్ చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. నేను నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నా. శ్రీనివాస్ రెడ్డి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ అప్లైస్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మాత్రం సెక్షన్ మాత్రం వండర్ఫుల్, సూపర్ గా ఉంది సార్. ప్రసాద్ సార్ సెక్షన్ మాత్రం చాలా వండర్ఫుల్ గా ఉంది. హెల్త్ సప్లిమెంట్ గురించి నేను ఫస్ట్ కూడా హెల్త్ సప్లిమెంట్ వాడినాకనే బిజినెస్ లోకి వచ్చి సార్. నేను ఫస్ట్ వెయిట్ లాస్ కు వాడినా. ఫస్ట్ నాకు ఆస్తమా ఉండే, చాలా ఓవర్ వెయిట్ ఉంటే నేను ఒక ఫ్లోర్ ఎక్కి ఒక ఫ్లోర్ ఎక్కడ చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ మా గ్రేట్ అప్లైన్స్ 3 ఉన్నారు. వాళ్ళ వల్ల నేను ఈ రోజు బతుకున్న కారణం ఏంటంటే వెస్టేజ్ సప్లిమెంట్ వాడి నా ఆరోగ్యాన్ని 100% క్యూర్ చేసుకున్నా సార్. నేను నా చివరి రోజుల వరకు వెస్టేజ్ మాత్రం వదిలే ప్రసక్తి లేదు సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు వర్స్.
థ్యాంక్ యూ సార్. నేను నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నా శివానంద్ కౌడే. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి సార్. నా పేరు శివానంద్ కౌడే. నా అప్లయన్స్ భగవాన్ షిందే సార్. ఈ రోజు సెషన్ చాలా సూపర్ ఉన్నాయి సార్ ప్రసాద్ సార్ది. థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ రోజు మనం వాడేది సార్ డైలీ సిఎండి ఫ్లాక్స్ ఆయిల్, నూనె అండ్ తులసి డ్రాప్ వాడుతున్నాం సార్. దానికోసం నాకు చాలా హెల్ప్ అయింది. నాకు స్కిన్ చాలా లూజ్ అయిపోయింది సార్, కళ్ళు అది టైట్ అయింది. మరి తర్వాత నా కొద్దిగా నడిస్తే నాకు దమ్ వస్తుంది సార్. ఇప్పుడు 2-3 కిలోమీటర్స్ సొంతంగా నడిస్తే కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు సార్. నాకు కడుపు మంచిగా అయింది. తర్వాత బాడీ అప్పుడు చాలా లూజ్ ఉంది, ఇప్పుడు టైట్నెస్ అండ్ ఫిట్నెస్ కూడా చాలా మంచిగా అయింది సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హౌస్ సార్. థ్యాంక్ యూ సార్. నేను నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నా మామిడి జ్యోతి మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఫ్రెండ్స్ కి వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ మేడం. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి జ్యోతి, మాది బొమ్మరాజ్పేట్ విలేజ్ సార్. నేను కూడా సప్లిమెంట్స్ వాడుతున్నాను సార్, కానీ నాకు కొన్ని ఎట్లా యూజ్ అవుతాయని మన ప్రసాద్ సార్ గ్రేట్ సార్. ఎందుకంటే ప్రసాద్ సార్ చెప్పింది మేము చాలా పాటిస్తాం సార్. ఇంకొకటి సార్ నాకు డౌట్, నాకు అరికాళ్ళ మంటలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనం బాగా పెయిన్ వస్తుంది. ఇంతకుముందు ఒక సార్ చెప్పినట్టు అవి సప్లిమెంట్స్ ఏం వాడిండో అవి నేను వాడతాను సార్. ఇంకొకటి మా పాపకి ఐ ప్రాబ్లం ఉంది సార్. ఆమెకు వేడితోని కళ్ళనెట్టి మొత్తం మంటలు వేస్తున్నాయి. దానికి ఏమన్నా సొల్యూషన్ ఇస్తారా సార్? సార్ ఎస్ మేడం, ఒకసారి ఏజ్ ఎంత ఇది మీ అప్లైన్ ఒకసారి పెట్టండి, నేను ఆన్సర్ ఇస్తాను దానికి. ఓకేనా? అంటే పాప ఏజ్ ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, ఇంకేదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదు సార్, 12 ఇయర్స్ అవుతుంది. 12 ఇయర్స్ సార్ పాపకి. ఇప్పుడు ఒక నుంచి ఆమెకు మంటలు సార్, మంటలు కళ్ళు తెరవనికి అయితే లేదు. కూలింగ్ గ్లాసెస్ వేసుకుంటుంది, అయినా తగ్గట్లేదు సార్. ఓకే మేడం, మీరు ఖచ్చితంగా ఆమ్లా అలోవెరా అండ్ మన ఐ సపోర్ట్ ఇవ్వండి, సరిపోతుంది. ఆమ్లా సపోర్ట్, ఆమ్లా అలోవెరా ఐ సపోర్ట్. ఓకే ఓకే మేడం. నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నా విశ్వనాథ్ కోరే సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి విశ్వనాథ్ సార్. మీ వాయిస్ రావట్లేదు. మీరు అన్మ్యూట్ అయ్యారు, మీ వాయిస్ రావట్లేదు, మాట్లాడండి. లేదేదో టెక్నికల్ ప్రాబ్లం, వాయిస్ రావట్లేదు. ఓకే సారీ అనుకోదు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది కానీ వాయిస్ రావట్లేదు సార్. నేను నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నా భూపతి రెడ్డి సార్. గుడ్ మార్నింగ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మల్లేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఇలా ఆల్ అప్లైన్ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. హెల్త్ స్టేషన్ అనేది చాలా ఎక్సలెంట్. ప్రసాద్ సార్ చాలా బాగా చెప్పారు. సిఎండి అంటే ప్రోగ్రామ్ మనకు చాలా లైవ్ లో చూసినాం. ఇలా చాలా చాలా ఎక్సలెంట్ చెప్పారు. సో ప్రొడక్ట్ విషయంలో సార్ నాకైతే ఇప్పుడు వెస్టీజ్లకు వచ్చి నుంచి మా ఫ్యామిలీలో ముగ్గురు ఉంటాం. మా చిన్న బాబు ఉన్నాడు 3 years నుంచి. సో ఇప్పటి వరకు మేము వెస్టీజ్లకు వచ్చినాక హాస్పిటల్కి ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు కూడా వెళ్ళలేము సార్. ఏమన్నా జ్వరం వచ్చినా ఏదో వచ్చినా కొలెస్ట్రాల్ ఈ ఎండి జ్యూస్ కూడా తాగుతున్నాం. చాలా ఎక్సలెంట్ ఉంది సార్. ఆ హాస్పిటల్కు ఖర్చు అనుకుంటే 0 ఖర్చు. ఏంటంటే 1.5 year అవుతుంది. ఈ రోజు వరకు కూడా హాస్పిటల్కి వెళ్ళలే. అంటే హాస్పిటల్ ఖర్చు తగ్గించుకున్నాం. వెస్టీజ్లకు వస్తే 100% రిజల్ట్ ఉంది. ప్రొడక్ట్ మనం వాడుకుంటేనే వేరే వాళ్ళకి చెప్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చేందుకు. బ్యాక్ టు మల్లేష్ సార్. థ్యాంక్ యూ సార్ భూపతి రెడ్డి సార్. నేను నెక్స్ట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నా బురి గణేష్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చిన అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ అప్లయన్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఆల్ ఈవినింగ్ టీమ్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నా పేరు గణేష్, విలేజ్. ఎక్సలెంట్ సార్. ఈరోజు సార్ హెల్త్ సెషన్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి డౌట్ క్లియర్ కావడం జరిగింది, ఏ చిన్న డౌట్ లేకుండా. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు us సార్. థ్యాంక్ యూ సార్. సారీ సార్, మనకి 7:30 అవుతుంది, క్లోజ్ చేద్దామంటారా సార్? ఓకే సార్.
ఓకే ఓకే లీడర్స్ ఓకే లీడర్ ఖచ్చితంగా ఈ సప్లిమెంట్స్ అనేది మనం నేర్చుకుంటే కాదు, దీన్ని వాడుకుంటేనే బెనిఫిట్. నెక్స్ట్ సాటర్డే అని కాదు, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఏదైతే మనకి పెద్ద జూమ్ ఉంటుందో వీడియోలో ఆన్ చేస్తామో ఖచ్చితంగా అందరూ ఆన్ చేసుకొని ఈ జ్యూస్ మనం పొద్దున అందరి ముందు తాగుదాం. మనం తాగుతున్నట్టు ఉంటుంది, మన టీం మెంబర్స్ కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా తాగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ హెల్త్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకుందాం. రెండోది, ఏ సప్లిమెంట్ తీసుకున్నా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రిజల్ట్ బాగా రావాలంటే ఖచ్చితంగా 3 లీటర్స్ కంటే ఎక్కువ నీళ్ళు తాగాలి. నీళ్ళు ఎన్ని తాగాలో కూడా కొలత ఉంటుంది, నేను చెప్తా. అంటే యావరేజ్ కొలతలు చెప్తా. ఎవ్రీ 20 kgs వెయిట్ ఉన్న వాళ్ళు 1 లీటర్ నీళ్ళు, అంటే 40 కిలోలు ఉంటే 2 లీటర్లు, 60 కిలోలు ఉంటే 3 లీటర్లు మినిమం తాగాలి. ఇది అది చలికాలమా ఎండాకాలమా వర్షాకాలం సంబంధం లేకుండా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మీరు 3 లీటర్స్ మినిమం నీళ్ళు తాగలిగితే 100% సప్లిమెంట్స్ ద్వారా మీరు 100% రిజల్ట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, గ్రేట్ సెషన్ ఈరోజు నిజంగా. ఓకే లీడర్స్, ఇంతటితో ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాం. మిగతా లీడర్స్ ఏమనుకోవద్దు, టైం అయిపోయింది కాబట్టి ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ అప్లయన్స్ అందరికీ.